This conference will now be recorded. So, good morning, everyone. So, welcome to PEGA Trainings. This is Chandra. So, I have total 10 years of PEGA experience and 5 years of training experience. And I'm still working in a big MNC using which I can able to give you the best business scenarios every time. Okay, so whatever happens in the real-time projects and what will be the real-time assignments, what will be the real-time interview questions, scenario-based, everything I can able to share you live every day and using which you will can be in very good position. Okay, this is all about me and let's get started. Okay. And before starting, you'll be having multiple questions in your mind. So చాలా మంది మీలో అసలు పెగా అంటే ఏంటో తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ సంథింగ్ అబౌట్ వాట్ ఈస్ పెగా టుడే. అసలు పెగా అంటే ఏంటి, శాలరీస్ ఎలా ఉంటాయి దానిలో, సో ఆపర్చునిటీస్ ఇండియాలో ఎలా ఉంటాయి, ఆన్ షోర్లో ఎలా ఉంటాయి, మేబీ మీకు డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ ఎడ్యుకేషన్ అయి ఉండొచ్చు, మేబీ బీటెక్, బీకామ్, బీఎస్సీ, వాట్ ఎవర్. సో మీరు పెగాకి ఎలిజిబులా కాదా, అండ్ మేబీ ఈరోజు మనం పెగాన్ని చూస్ చేసుకుంటే నెక్స్ట్ ఫ్యూచర్లో హౌ మెనీ ఇయర్స్ వరకు మనం సర్వైవ్ అవ్వచ్చు, అండ్ పెగాలో కోడింగ్ ఉంటుందా ఉండదా, అండ్ దీనికి లైఫ్ ఎలా ఉంటుంది, అండ్ మేబీ ఫేక్ పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా, అండ్ మేబీ ఒక 3 years ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటే ఇంటర్వ్యూయర్ మనల్ని ఎలా క్యాచ్ చేస్తారు. సో ఇలా మల్టిపుల్ క్వశ్చన్స్ ఉంటాయి మీ మైండ్లో. Okay, so let's try to sort out everything maybe by this session. Okay, fine. So let's start with very first question, that is like what is pega. అసలు పెగా అంటే ఏంటి అనేది అర్థం అవ్వాలి. ఓకే, సో జనరల్గా పెగా ఈజ్ యూస్డ్ ఫర్ డెవలపింగ్ వెబ్ అప్లికేషన్స్. మీరు ఏ వెబ్ అప్లికేషన్ అయినా తీసుకోండి, సో ఆ పర్టికులర్ వెబ్ అప్లికేషన్ని మనం పెగాతో డెవలప్ చేయొచ్చు. సో వెబ్ అప్లికేషన్స్ అనేవి మే నాట్ బి ఫ్రమ్ టుడే. సో ఫైనల్గా ఏమర్థమవుతుందంటే పెగా ఈజ్ యూజ్డ్ ఫర్ డెవలపింగ్ వెబ్ అప్లికేషన్స్ అనేది ఒక స్టేట్మెంట్ టుడే. అండ్ ఈ వెబ్ అప్లికేషన్స్ అనేది ఈరోజు డిజైన్ అయింది కాదు కదా. సో ఫ్రమ్ పాస్ట్ 20 to 30 years నుంచి మనం వెబ్ అప్లికేషన్స్ అనేవి డిజైన్ చేస్తున్నాం. సో మనకు తెలిసిన అమెజాన్ అప్లికేషన్ అయినా, ఫ్లిప్కార్ట్ అయినా, వాట్ ఎవర్, ఇవన్నీ వెబ్ అప్లికేషన్సే. సో ఇలాంటి వెబ్ అప్లికేషన్స్ని మనం పెగాతో ఈజీగా డిజైన్ చేయొచ్చు అనేది టుడే స్టేట్మెంట్. సో నార్మల్గా ఏ వెబ్ అప్లికేషన్ అయినా తీసుకోండి, మేబీ అమెజానే తీసుకోండి ఆర్ ఫ్లిప్కార్టే తీసుకోండి, ఎవ్రీ వెబ్ అప్లికేషన్కి జనరల్గా ఫ్రంట్ ఎండ్ అనేది ఒకటి ఉండాలి. ఏ వెబ్ అప్లికేషన్ అయినా ఫ్రంట్ ఎండ్ లేయర్ ఆర్ యూఐ లేయర్ అంటారు దీన్ని. అండ్ దేర్ విల్ బి సంథింగ్ లైక్ బ్యాక్ ఎండ్ లేయర్ ఆర్ బిజినెస్ లేయర్ అంటారు. ఎవ్రీ వెబ్ అప్లికేషన్ షుడ్ హ్యావ్ సంథింగ్ లైక్ ఫ్రంట్ ఎండ్ లేయర్ అండ్ బ్యాక్ ఎండ్ లేయర్ అండ్ డేటాబేస్ లేయర్. ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా ఫ్రంట్ ఎండ్ లేకుండా ఎలా. మనం మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు మేబీ ఫేస్బుక్లోని, సో ఆ పర్టికులర్ స్క్రీన్కి కలర్ ఎలా ఉండాలి, మేబీ ఇమేజ్ సైజ్ ఎంత ఉండాలి, అండ్ ఫస్ట్ నేమ్, ప్లీజ్ ఎంటర్ ఫస్ట్ నేమ్ అన్న దానికి విడ్త్ ఎంత ఉండాలి, అండ్ ఆ ఫస్ట్ నేమ్లో మీరు ఎంటర్ చేసే డేటా ఏ ఫార్మాట్లో ఉండాలి. సో దట్ కమ్స్ అండర్ సంథింగ్ లైక్ ఫ్రంట్ ఎండ్ ఓన్లీ. అండ్ బ్యాక్ ఎండ్, ఎవ్రీ వెబ్ అప్లికేషన్ షుడ్ హ్యావ్ సంథింగ్ లైక్ బ్యాక్ ఎండ్ లాజిక్. సో బ్యాక్ ఎండ్లో జనరల్గా జావా ప్రాజెక్ట్స్ యూస్ జావా ఉండొచ్చు, మేబీ పైథాన్ ఉండొచ్చు, .NET ఉండొచ్చు, సి లాంగ్వేజ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అండ్ ఎవ్రీ ప్రాజెక్ట్ షుడ్ బి కనెక్టెడ్ విత్ సమ్ ఎక్స్టర్నల్ డేటాబేస్ ఆల్సో కదా. సో ఇప్పుడు మనం ఫేస్బుక్ రిజిస్ట్రేషన్ ఇవన్నీ చేస్తున్నామంటే దేర్ షుడ్ బి వన్ డేటాబేస్ కనెక్టెడ్ ఫర్ దాట్. మేబీ ఐఆర్సిటీసీ అయితే దేర్ షుడ్ బి వన్ వెబ్సైట్. సో ఎవ్రీ అప్లికేషన్ వాట్ ఎవర్ వీఆర్ హ్యావింగ్ టుడే షుడ్ బి హ్యావింగ్ దీస్ 3 layers. ఏంటవి? ఫ్రంట్ ఎండ్ లేయర్ ఆర్ యూజర్ ఇంటర్ఫేస్ లేయర్ అంటాము, బ్యాక్ ఎండ్ లేయర్ ఆర్ బిజినెస్ లాజిక్ లేయర్ అంటాము, అండ్ డేటాబేస్ లేయర్. నౌ విత్ పెగా, ఓకే, సో సపోజ్ ఇప్పుడు మీరు పెగాతో కాకుండా మీరు ఒక అప్లికేషన్ డిజైన్ చేయాల్సి వస్తాయి. సపోజ్ మీరు ఒక జావా ప్రాజెక్ట్లో జాయిన్ అయ్యారు అనుకోండి, సో అక్కడ మీరు హోల్ ప్రాజెక్ట్ డిజైన్ చేయాల్సి వస్తే ఫ్రంట్ ఎండ్ మీరే చేసుకోవాలి, సో బ్యాక్ ఎండ్ కూడా మీరే చేసుకోవాలి, అండ్ బిజినెస్ లాజిక్ కూడా సారీ డేటాబేస్ కూడా మీరు ఇంప్లిమెంట్ చేసుకోవాలి. సో అంటే ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ కన్స్ట్రక్ట్ అవ్వాలంటే ఫ్రంట్ ఎండ్ టీమ్ సెపరేట్గా ఉండాలి. సో వేర్ దేర్ షుడ్ బి సమ్ కైండ్ ఆఫ్ యూఐ డెవలపర్స్, అండ్ బ్యాక్ ఎండ్ అనేది జావా డెవలపర్స్ లాగా ఉండాలి, అండ్ డేటాబేస్ డెవలపర్స్ లాగా ఉంటారనమాట. బట్ హియర్ విత్ దిస్ అప్లికేషన్ వాట్ ఎవర్ వీఆర్ డెవలపింగ్ విత్ పెగా, సో పెగాతో కనుక మనం ఒక అప్లికేషన్ డెవలప్ చేయాలని అనుకుంటే సో ఫ్రంట్ ఎండ్ లేయర్ గురించి మీకు అసలు ఏమీ తెలియాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, సో నో వన్ విల్ ఆస్క్ యూ ఇన్ ఇంటర్వ్యూ సంథింగ్ అబౌట్ హెచ్టిఎంఎల్.
సో మిమ్మల్ని ఇంటర్వ్యూస్లో హెచ్టిఎంఎల్ గురించి ఎలాంటి క్వశ్చన్స్ అడగరు, సిఎస్ఎస్ గురించి ఎలాంటివి అడగరు, మేబీ ఇక్కడ స్క్రిప్టింగ్ సో దానికి రిలేటెడ్గా కూడా ఎలాంటి క్వశ్చన్స్ అడగరు. అండ్ మేబీ జావా రిలేటెడా, పైథానా, వాట్ ఎవర్ ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన టెక్నాలజీస్లో మీకు ఒక్క ఇంటర్వ్యూ క్వశ్చన్ కూడా అడగరు. ఓకే, సో బట్ స్టిల్ ఏమడుగుతారంటే యూజింగ్ పెగా హౌ డూ యూ డిజైన్ వన్ స్క్రీన్, ఓకే, హౌ టు సెండ్ వన్ ఈమెయిల్, హౌ టు స్టోర్ డీటెయిల్స్ ఇంటూ డేటాబేస్ టేబుల్, ఇలా అడుగుతారు. అంటే యూ డోంట్ రిక్వైర్ ఎనీథింగ్ కైండ్ ఆఫ్ ఫిజికల్ కోడింగ్. సో పెగాలో ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ అన్నీ ఆటోమేటెడ్ ఉన్నాయి, బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ అన్నీ ఆటోమేటెడ్, బ్యాక్ ఎండ్ కూడా ఆటోమేటెడ్ ఉంది, అండ్ ఈవెన్ డేటాబేస్ పార్ట్ కూడా ఆటోమేటెడ్. సో అంటే మనకి టుడే ఫ్రంట్ ఎండ్ అంటే హెచ్టిఎంఎల్ అంటే ఏంటో తెలియకపోయినా, సిఎస్ఎస్ అంటే ఏంటో తెలియకపోయినా, మేబీ జావా అంటే ఏంటో తెలియకపోయినా, ఎస్క్యూఎల్ క్వైరీస్ ఎలా క్రియేట్ చేస్తామో తెలియకపోయినా, సో ఒక అప్లికేషన్ మొత్తాన్ని ఫ్రంట్ నుంచి లాస్ట్ వరకు ఎండ్ టు ఎండ్ డిజైన్ మొత్తం మనం చేయగలుగుతాం యూజింగ్ పెగా. సో ఫైనల్లీ పెగా అంటే ఏంటి? పెగా ఈజ్ వన్ ఆటోమేటెడ్ టూల్ వేర్ ఆల్ ద ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ రిక్వైర్డ్, all the back-end related things, database, everything is completely automated, using which one end-to-end application design చేస్తాం. సో మీరు ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ విన్నారా? ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అని విన్నారా? నార్మల్గా కోర్సెస్ నేమ్స్ చూస్తూ ఉంటారు కదా. యా, నార్మల్గా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అంటే ఏంటి? ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అంటే ఏంటి? సో ఒక అప్లికేషన్ స్టార్టింగ్ నుంచి బిగినింగ్ నుంచి ఎండ్ వరకు మొత్తం డెవలప్ చేయటమే కదా. అంటే ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ మొత్తం వచ్చి ఉండాలి మీకు. ఓకే, మేబీ డేటా స్క్రిప్టింగ్ పార్ట్ తెలియాలి, బ్యాక్ ఎండ్ లాజిక్ మొత్తం తెలియాలి, డేటాబేస్ తెలియాలి, అండ్ తర్వాత రిపోర్టింగ్ అనేది కూడా ఉంటుంది, అది తెలియాలి, డిప్లాయ్మెంట్ అనేది ఉంటుంది, అది తెలియాలి, అండ్ వర్షనింగ్ అనేవి ఉంటాయి. సో ఒక ప్రాజెక్ట్ని స్టార్టింగ్ నుంచి ఎండ్ వర్క్ చేయడానికి ఫుల్ స్టాక్ లాగా అంటూ ఉంటాం. సో పెగా అనేది మోర్ ఆర్ లెస్ ఒక ఫుల్ స్టాక్ డెవలప్ టూలేనా? మీకు ఏమీ తెలియాల్సిన అవసరం లేదు, బట్ ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ ప్రొవైడ్ చేయగలుగుతున్నామా లేదా పెగాతో? So finally, PEGA is one automated tool. So where it is having all the necessary UI part inbuilt, so backend part inbuilt, and even database part also inbuilt. So finally, what is PEGA అన్నదానికి this is no coding tool అని అర్థమవుతుందా? కోడింగ్ ఏమీ లేకుండా స్ట్రైట్ అవే మనం డెవలప్మెంట్ చేయవచ్చు. ఇంటర్వ్యూస్లో కూడా హౌ డూ యూ డిజైన్ దిస్ స్క్రీన్ అన్నప్పుడు సో దాన్ని మీరు ఎలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తారు, స్టైల్స్ ఎలా అప్లై చేస్తారు, ఈ లెవెల్లో మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి తప్ప సో ఇక్కడ ఒక ఇన్పుట్ ట్యాగ్ కోడ్ రాసుకుంటాము, సో ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ ఇలా కోడింగ్ రాస్తాము అనేది మీరేం చెప్పాల్సిన అవసరం లేదు. సో పెగా ఇంటర్వ్యూస్లో మిమ్మల్ని ఎవరు కోడింగ్ ఎక్స్పెక్ట్ చేయరు, బట్ ఎలా చేస్తాము, సో ఆల్రెడీ డిజైన్ అయిపోయింది ఈ టూల్ మొత్తాన్ని. ఓకే, ఎలా యూస్ చేస్తాం, ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం, మన రిక్వైర్మెంట్స్ని ఎలా అచీవ్ చేస్తామో ఆ లెవెల్ ఆఫ్ థింగ్స్ తెలుసుకోవడమే బిగ్గెస్ట్ ఛాలెంజ్, అవునా? సో ఇప్పుడు జనరల్గా ఒక ఫోటోషాప్ సాఫ్ట్వేర్ తీసుకోండి. సో ఇప్పుడు నేను మేబీ ఒక ఫోటో స్టూడియో రన్ చేస్తున్నాను అనుకోండి, అప్పుడు ఫోటోషాప్ సాఫ్ట్వేరే కదా నేను యూస్ చేయాల్సింది. సో ఆ ఫోటోషాప్ సాఫ్ట్వేర్ నేను ఎలా యూస్ చేయాలో తెలిస్తేనే కదా నాకు అవుట్పుట్ క్లయింట్స్ అందరికీ నేను ప్రాజెక్ట్ డెలివర్ చేయగలిగేది. సో ఆ ఫోటోషాప్ ఎలా డెవలప్ చేశారు అంటే మేబీ జావాతో అయినా .NET అయినా ఏదైనా అయ్యి ఉండొచ్చు, అది మనకు అవసరం లేదు. సో అంటే వీఆర్ లైక్ ఫోటోషాప్ యూజర్స్ దేర్. అండ్ ఇక్కడ కూడా మనం ఏం చేస్తున్నామంటే ఒక పెగా టూల్ ఆల్రెడీ డెవలప్ అయిపోయింది. సో ఈ పెగాని డెవలప్ చేసిన కంపెనీ పేరు ఏంటంటే పెగా సిస్టమ్స్. అర్థమవుతుందా? సో ఈ పెగా టూల్ని డిజైన్ చేసిన కంపెనీ పేరు ఏంటంటే పెగా సిస్టమ్స్. పెగా సిస్టమ్స్ వాళ్ళు ఈ టూల్ మొత్తాన్ని డిజైన్ చేశారు. తర్వాత ఈ టూల్ని డిఫరెంట్ క్లయింట్స్ కొనుక్కుంటారు. సో మేబీ మీరు సిటిఎస్ అనే కంపెనీలో జాయిన్ అయితే మీరు ఇక్కడ ఒక పెగా డెవలపర్ లాగా జాయిన్ అవుతారు. ఆ టూల్ యాక్సెస్ మొత్తం మీకు వస్తుంది. ఆ టూల్ యూస్ చేసుకుని మీ క్లయింట్, సిటీ క్లయింట్ ఎవరో ఉంటారు కదా, సో మీ క్లయింట్కి వాళ్ళ అవుట్పుట్ స్క్రీన్స్ డిజైన్ చేయాలి. సో అంటే హౌ టు డిజైన్ స్క్రీన్ నెంబర్ 1, హౌ టు డిజైన్ స్క్రీన్ నెంబర్ 2, స్క్రీన్ నెంబర్ 2 నుంచి మేబీ ఒక ఈమెయిల్ ట్రిగ్గర్ అవ్వాలంటే ఎలా, మేబీ ఇక్కడ నుంచి ఒక ఎస్ఎంఎస్ ట్రిగ్గర్ అవ్వాలంటే ఎలా, మేబీ ఇక్కడ నుంచి డేటాబేస్ టేబుల్లో స్టోర్ అవటం అంటే ఎలా, మేబీ ఈ అప్లికేషన్ని థర్డ్ పార్టీ అప్లికేషన్తో ఇంటిగ్రేట్ అవటం ఎలా. సో ఇవన్నీ మనం కోడింగ్ లేకుండా చేస్తాం. సో పెగా ఈజ్ వన్ ఆటోమేటెడ్ థింగ్, ఫుల్ స్టాక్ కైండ్ ఆఫ్, బట్ వితౌట్ ఎనీథింగ్ లైక్ ఫిజికల్ కోడింగ్ లాగా ఏమి ఉండదు, బట్ లాట్ ఆఫ్ లాజికల్ థింకింగ్ కావాలి.
సో హౌ టు బిల్డ్ దట్ లాజికల్ థింకింగ్ అనేది మనం డే 1 నుంచి స్లోలీ విల్ ట్రై టు అకస్టమ్ దాట్. ఓకే, లాట్ ఆఫ్ ప్రాక్టీస్ కావాల్సి వస్తుంది దీనికి, విల్ కమ్ టు నో. ఓకే, సో ఫైనలీ పెగా ఈజ్ వన్ ఆటోమేటెడ్ టూల్. సో ఈ పర్టికులర్ టూల్ అనేది బ్యాక్ ఎండ్ ఆటోమేట్ అయిందంటే సమ్వేర్ ఏదో కోడింగ్ చేసి ఉండాల్సిందే కదా పెగా సిస్టమ్స్ టీమ్ వాళ్ళు. సో వాళ్ళు ఏదో ఒక కోడింగ్ లాగా అంటే జావా యూస్ చేశారు ఇక్కడ. ఓకే, పెగా ఈజ్ వన్ ఆటోమేటెడ్ టూల్ విచ్ ఈస్ డెవలప్డ్ ఆన్ జావా. సో పెగా అనేది ఈరోజు ఇంట్రడ్యూస్ అయిన టూల్ కాదు, ఫ్రమ్ పాస్ట్ 30 ఇయర్స్ నుంచి ఉంది. సో ఫస్ట్ టైం వీళ్ళు పెగాని లాంచ్ చేసినప్పుడు, సో దిస్ వాజ్ బిల్ట్ ఆన్ సి లాంగ్వేజ్. వీళ్ళ బ్యాక్ ఎండ్ టెక్నాలజీ ఏంటది? సి లాంగ్వేజ్. బ్యాక్ ఎండ్ ఏదైనా కావచ్చు, మనం ఏం చేస్తాం దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో అర్థం చేసుకోవాలి అంతే, కోడింగ్ లాగా అవసరం లేదు. సో ఇనీషియల్లీ దిస్ వాజ్ కంప్లీట్లీ డెవలప్డ్ ఆన్ సి లాంగ్వేజ్, లేటర్ దే మైగ్రేటెడ్ ఇట్ టు జావా. సో అంటే ఇప్పుడు పెగా మొత్తం జావా మీద ఆటోమేటెడ్ అయ్యింది. సో అలా అని చెప్పి మీకు జావా కోడింగ్ తెలియాల్సిన అవసరం లేదు. ఓకే, జావా కోడింగ్ తెలియాల్సిన అవసరం లేదు. సో మీరేమి పెగా టూల్ డెవలపర్స్ కాదు. పెగా టూల్ డెవలపర్స్ ఇన్ ద సెన్స్ మేబీ పెగా సిస్టమ్స్ టీమ్ వాళ్ళు ఏం చేస్తారంటే పెగా టూల్ని డెవలప్ చేస్తారు అనుకుంటున్నాం కదా. మీరు పెగా సిస్టమ్స్లో జాయిన్ అయితే, ఈ టూల్ డెవలప్ చేయడానికి జాయిన్ అయితే అక్కడ మీకు కోడింగ్ కావాలి. గెటింగ్ మై పాయింట్? ఆ టూల్ని డెవలప్ చేయాలంటే మీకు కోడింగ్ కావాలి, బట్ ఆ టూల్తో నేను వేరే ప్రాజెక్ట్ డెవలప్ చేయాలంటే కోడింగ్ అవసరం. సో ఎగ్జాంపుల్ ఏంటంటే ఫోటోషాప్ మీరు డెవలప్ చేయాలంటే కోడింగ్ కావాలి. ఫోటోషాప్ యూజ్ చేసి నేను ఒక ప్రాజెక్ట్ తయారు చేయడం కోడింగ్ అవసరం లేదు. అవునా? ఆల్ ద ప్రాజెక్ట్స్ టుడే ఆర్ టు బి యూజింగ్ దిస్ పర్టికులర్ టూల్ యూజ్ చేసి అవుట్పుట్స్ తీసుకురావాలి. అవునా కదా? సపోజ్ ఇప్పుడు సమ్ కైండ్ ఆఫ్ మనకి తెలిసిన అప్లికేషన్స్ ఫ్లిప్కార్ట్, ఫేస్బుక్ అనుకోండి. యూజింగ్ దిస్ పర్టికులర్ పెగా టూల్, హౌ టు గెట్ దిస్ ప్రాజెక్ట్ అవుట్. సో స్క్రీన్ నెంబర్ 1 ఎలా డిజైన్ చేస్తాం, స్క్రీన్ 2 ఎలా డిజైన్ చేస్తాం, అంతేగాని పెగా టూల్ డిజైన్ చేయాలంటే కోడింగ్ కావాలి, బట్ దాని అవుట్పుట్స్ డిజైన్ చేయడం కోడింగ్ అవసరం. సో మనం పెగా డెవలపర్స్ ఏంటి, అవుట్పుట్ డిజైన్ చేయడానికి. ఫ్లిప్కార్ట్ అనే క్లయింట్కి మనం ఒక ప్రాజెక్ట్ తయారు చేస్తాం యూజింగ్ పెగా టూల్, కోడింగ్ అవసరం లేదు. సో ఇన్ దిస్ వే యూ హ్యావ్ టు అండర్స్టాండ్. ఎవరి వన్ క్లియర్? ఫాలో అవుతున్నారా ఆన్లైన్? టెల్ మీ. Yes, sir. Clear. క్లియర్ కదా? Yeah, yes, sir. Yeah, yes. Yes. Sure. So we're understanding finally PEGA is one complete kind, one full stack kind of development tool, automated tool, where దీనిలో ఫ్రంట్ ఎండ్ మొత్తం. సో జనరల్గా ఫ్రంట్ ఎండ్ ఎప్పుడైనా యూజ్ చేసేది HTML-తోనే. సో ఇప్పుడు మీరు ఒక జావా డెవలపర్ అనుకోండి, మీరు ఒక ప్రాజెక్ట్లో జాయిన్ అయ్యారు, మేబీ అది పెగా కాదు జావా అనుకోండి. ఇంకో పర్సన్ .NET ప్రాజెక్ట్ అయి ఉండొచ్చు, ఇంకో పర్సన్ మేబీ సి లాంగ్వేజ్ అయి ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఈ పర్సన్ ఒక అప్లికేషన్ ఉంటుంది కదా, అమెజాన్ అనుకోండి పోనీ. సో ఈ డెవలపర్ ఏం చేస్తాడంటే జావా యూస్ చేసి కోడింగ్ రాసి అవుట్పుట్ తీసుకురావాలి. అవునా? సో ఫర్ దిస్ ఫ్రంట్ ఎండ్ అమెజాన్ స్క్రీన్స్ ఉంటాయా, ఫ్రంట్ ఎండ్ స్క్రీన్స్ ఉంటాయా. సో ఫ్రంట్ ఎండ్కి ఏం యూస్ చేస్తామంటే HTML యూస్ చేస్తాం. అండ్ .NEట్లో బ్యాక్ ఎండ్ కోడ్ అంతా మేబీ మైక్రోసాఫ్ట్ .NET ఉంటుంది, అండ్ ఫ్రంట్ ఎండ్ స్క్రీన్స్ ఏమైనా ఉంటే HTML. ఓకే, అండ్ మేబీ సి లాంగ్వేజ్ అయినా ఫ్రంట్ ఎండ్ HTML, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అంటే ఏ ప్రాజెక్ట్ అయినా తీసుకోండి, ఓకే, ఈ వరల్డ్లో ఏ ప్రాజెక్ట్ అయినా తీసుకోండి, ఆ ప్రాజెక్ట్ అనేది ఏ టెక్నాలజీ మీదైనా ఉండొచ్చు. జావా అయినా, .NET అయినా, పైథాన్ అయినా, సి లాంగ్వేజ్ అయినా, ఈవెన్ పెగా అయినా. సో వాట్ ఎవర్ ద టూల్ ఆర్ వాట్ ఎవర్ ద టెక్నాలజీ వీఆర్ యూజింగ్, దానికి ఫ్రంట్ ఎండ్ కావాల్సిన దానికి ఏదైనా ఏం టూల్స్, ఏం టెక్నాలజీస్ ఇక్కడ ఫ్రంట్ ఎండ్ ఎప్పుడైనా HTML, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అంటారు. సో HTML ఈజ్ కైండ్ ఆఫ్ వన్ టెక్నాలజీ యూజింగ్ విచ్ అది వరల్డ్లో ఉన్న ఏ బ్యాక్గ్రౌండ్ టెక్నాలజీ కన్నా అర్థమవుతుంది. HTML ఈజ్ వన్ కామన్ లాంగ్వేజ్. మీరు ఏ టూల్ అయినా తీసుకోండి, ఏ టెక్నాలజీ అయినా తీసుకోండి, HTML దానికి అర్థమవుతుంది. సో అందుకని ఫ్రంట్ ఎండ్ మొత్తం HTML-తోనే బిల్డ్ అవుతుంది. సో ఈ HTML అనేది జస్ట్ కైండ్ ఆఫ్ ఫ్రంట్ ఎండ్ డిజైన్. దానికి స్టైల్స్ అప్లై చేయాలంటే CSS, అండ్ దీనికి స్క్రిప్టింగ్ అనేది ఉంటుంది. అంటే ఈ 3 కనెక్టెడ్ లాగా ఉంటాయి. సో ఇప్పుడు మన పెగా టూల్లో కూడా ఫ్రంట్ ఎండ్ స్క్రీన్స్ కావాలి కదా. సో ఇఫ్ ఐ వాంటెడ్ టు గో ఫర్ సమ్ కైండ్ ఆఫ్ ఫ్లిప్కార్ట్ పేజ్ అనుకోండి, ఒక పేజ్ డిజైన్ చేయాలంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఏదో ఒకటి కావాలి కదా, అంటే ఫ్రంట్ ఎండ్ ఉండాల్సిందే కదా. సో ఫ్రంట్ ఎండ్కి అర్థమయ్యేది ఏంటి, ఓన్లీ HTML. అండ్ అందులో లేటెస్ట్ది ఏంటంటే 5, HTML5 ఈజ్ లేటెస్ట్ మార్కప్ లాంగ్వేజ్. సో పెగా ఈజ్ కంప్లీట్లీ డెవలప్డ్ ఆన్ ద లేటెస్ట్ మార్కప్ లాంగ్వేజ్ HTML5. నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే ఒక ఇమేజ్ వచ్చేయాలి కదా,
డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే ఒక వీడియో ప్లే అవ్వాలి కదా, మేబీ ఒక ఫస్ట్ నేమ్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే ఒక టెక్స్ట్ బాక్స్ లాగా రావాలి. అండ్ అందులో టెక్స్ట్ బాక్స్ అంటే ఫస్ట్ నేమ్ అనుకోండి, అందులో టెక్స్ట్ బాక్స్లో ఇలా వాల్యూ ఎంటర్ చేయడం కరెక్టా? ఎవరిదైనా ఫస్ట్ నేమ్ 1 2 3 అని ఉంటుందా? ఉండదు, ఆల్ఫాబెట్సే కదా ఉండేది. సో అంటే జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయటమే కాకుండా అందులో స్టైల్స్ ఎలా ఉండాలి అండ్ అందులో వ్యాలిడేషన్స్ ఎలా ఉండాలి. ఓకే, సో ఎవ్రీథింగ్ మనకి ఇలా HTML5 లేటెస్ట్ మార్కప్ లాంగ్వేజ్ అనేది పెగాలో ఉంది. లేటెస్ట్ ఏ కంట్రోల్స్ మొత్తం ఉన్నాయి. సో బ్యాక్ ఎండ్ మొత్తం జావా, ఫ్రంట్ ఎండ్ అంతా HTML. ఫైన్. అండ్ ఇప్పుడు మనం ఒక ప్రాజెక్ట్ని డిజైన్ చేస్తే మేబీ జావాతో క్రియేట్ చేసుకోండి, .NETతో క్రియేట్ చేసుకోండి, వాట్ ఎవర్, ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాజెక్ట్కి స్టోరేజ్ కావాల్సిందే కదా, అవునా? అంటే ఎవ్రీ ప్రాజెక్ట్ షుడ్ హ్యావ్ డేటాబేస్. స్టోరేజ్ అంటే ఏంటి? నథింగ్ బట్ డేటాబేసే. ఇప్పుడు మనం పెగాతో బిల్డ్ చేసే ప్రాజెక్ట్కి కూడా డేటాబేస్ ఉండాలి. సో జనరల్గా మనకి తెలిసిన డేటాబేసెస్ ఏంటి? సో కొన్ని ప్రాజెక్ట్స్లోకి వెళ్తే ఒరాకిల్ యూస్ చేస్తారు, ఇంకొన్ని ప్రాజెక్ట్స్లో మేబీ మైక్రోసాఫ్ట్ SQL, ఇంకొన్ని ప్రాజెక్ట్స్లో MongoDB, ఇలా డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి. సో మేబీ ఈరోజు మీరు ఒక కంపెనీలో జాయిన్ అయ్యారు అనుకోండి. టుడే మీరు మొత్తం ట్రైనింగ్ అంతా అయిన తర్వాత సో అండ్ సో కంపెనీస్కి వెళ్తారు కదా, మేబీ CTS కంపెనీలో జాయిన్ అయ్యారు అనుకుందాం. డే 1 CTSలో జాయిన్ అయినంత మాత్రాన మీకు ప్రాజెక్ట్ ఇచ్చేసారు, కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి, అవునా? సో డే 1 జాయిన్ అయినప్పుడు మేబీ మీకు ఇనీషియల్గా బెంచ్లో ఉంటారు. తర్వాత మీకు ఒక 10-15 డేస్లో ఒక క్లయింట్ని అసైన్ చేస్తారు, ఒక ప్రాజెక్ట్లోకి మూవ్ చేస్తారు. అది సిటీ బ్యాంక్ ప్రాజెక్ట్ అనుకోండి, అవునా కదా? అదొక సిటీ బ్యాంక్ ప్రాజెక్ట్ అనుకోండి. సో ఇప్పుడు ఏమవుతుందంటే సిటీ బ్యాంక్ అన్న వాళ్ళు పెగా టూల్ని పర్చేస్ చేసుకుంటారు. పెగా సిస్టమ్స్ దగ్గర పెగా టూల్ని పర్చేస్ చేసుకొని ఈ ప్రాజెక్ట్ మొత్తం CTS కంపెనీతో డెవలప్మెంట్ చేయించడానికి ట్రై చేస్తారు. మనం ఇక్కడ జాయిన్ అయ్యాం అనుకుందాం, అవునా? సో మనం ఇక్కడ జాయిన్ అయ్యాం అనుకుందాం. సో అంటే యు ఆర్ లైక్ CTS ఎంప్లాయీ వర్కింగ్ యాజ్ ఎ కాంట్రాక్టర్ ఫర్ క్లయింట్, సిటీ క్లయింట్ వర్క్ చేస్తూ ఉంటారు. సో ఈ క్లయింట్ ఈ క్లయింట్ తీసుకున్న పెగా టూలే కదా మనం ఇక్కడి నుంచి డెవలప్మెంట్ చేయాలి, అవునా కాదా? ఫైన్. సో ఇక్కడ ఈ క్లయింట్ అన్న వాళ్ళు వాళ్ళ హోల్ డేటా మొత్తాన్ని, డేటాబేస్ ఉంటుంది ఏ ప్రాజెక్ట్ కైనా, సో ఈ సిటీ ప్రాజెక్ట్ కూడా డేటాబేస్ ఉంటుంది. ఈ సిటీ క్లయింట్ వాళ్ళు వాళ్ళ ప్రాజెక్ట్ మొత్తాన్ని ఒరాకిల్ డేటాబేస్ యూస్ చేసి ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. సేమ్ మేబీ మీరు ఈ ప్రాజెక్ట్ మానేసిన తర్వాత మేబీ బ్యాంక్ ఆఫ్ అమెరికా ప్రాజెక్ట్లో జాయిన్ అయ్యారు అనుకోండి, సేమ్ CTS నుంచి వేరే ప్రాజెక్ట్లోకి మూవ్ చేస్తే అండ్ అక్కడ కూడా సేమ్ అదే పెగాని వాళ్ళ ప్రాజెక్ట్లో మేబీ డేటాబేస్ మొత్తం మైక్రోసాఫ్ట్ SQL ఉండొచ్చు. అంటే వాట్ ఆర్ యూ అండర్స్టాండింగ్? ఎవ్రీ ప్రాజెక్ట్ షుడ్ హ్యావ్ డేటాబేస్. ఇక్కడ పెగాలో కూడా ఎవ్రీ ప్రాజెక్ట్ షుడ్ హ్యావ్ డేటాబేస్ and that database can be connected for Oracle or maybe like Microsoft environment or maybe like MongoDB, whatever it is. And every Pega project should be connected with any of the clients related database. So manistam. సో క్లయింట్ అన్న వాళ్ళు మా డేటా మొత్తం ఒరాకిల్లో నుంచే మేము చూస్తాము, చాలా సెక్యూరిటీ ఉంటుంది అనే వాళ్ళు ఉంటారు. సో క్లయింట్స్ కొంతమంది ఓన్లీ మైక్రోసాఫ్ట్ SQL యూస్ చేసే వాళ్ళు ఉంటారు. అంటే మనం డిజైన్ చేసే ఒక పెగా ప్రాజెక్ట్ ఏ ఎన్విరాన్మెంట్కైనా, ఏ డేటాబేస్ ఎన్విరాన్మెంట్కైనా ఈజీగా వర్కౌట్ అయ్యేటట్టు ఉండాలి. సో దిస్ ఈస్ ద థింగ్. సో ఫ్రంట్ ఎండ్ పార్ట్ ఈస్ లైక్ HTML5 completely automated, back end is completely with Java, and this can be connected with any database. Okay, this is the concept. And as I told you, no one will ask you interview questions on any of these technologies like Java or SQL queries or HTML5. So interview questions related things దీని మీద ఏం అడగరు. అండ్ దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తామో దట్ ఈస్ మోస్ట్ టఫెస్ట్ పార్ట్. సో ఆ ఛాలెంజెస్ తెలియాలి, యూసేజ్ తెలియాలి, అంత ఈజీ కాదు. కోడింగ్ ఉండదు, నో డౌట్. కంపేర్ టు ఎనీ అదర్ టెక్నాలజీస్ ఇది ఈజీ, బట్ దిస్ ఇట్ సెల్ఫ్ ఈజీ ఏం కాదు, పైగా ఇట్ సెల్ఫ్ ఈజీ ఏం కాదు. సో యూ హెవ్ టు అండర్స్టాండ్ లాజికల్ వే ఆఫ్ థింకింగ్. అదంతా మీకు స్టెప్ బై స్టెప్ బిల్డ్ చేసుకుంటూ వస్తేనే అర్థమవుతుంది. ఓకే, స్లోలీ విల్ కమ్ టు నో. So as we understood, front end will be like HTML5 drag and dropping, and this uses automated Java related things. Okay, fine. So consider if we wanted to design one web page. So maybe ఈరోజు ఒక రిజిస్ట్రేషన్ పేజ్ చేయాలనుకోండి, ఫ్లిప్కార్ట్లో అయినా అమెజాన్లో అయినా స్టార్టింగ్ రిజిస్ట్రేషన్ పేజ్ ఉంటుంది కదా, రిజిస్టర్ అవ్వాలి కదా. సో ఇఫ్ దిస్ ఈజ్ అవర్ శాంపుల్ వెబ్ పేజ్, సో ఇక్కడ మీకు ఏమర్థమవుతుంది? మేబీ సమ్ కైండ్ ఆఫ్ ఒక హెడ్డింగ్ లాగా ఉంది.
So this is hard coded heading here, and maybe one image which is occupying like 20% space to the left అనుకోండి, ఓకేనా. అండ్ దేర్ షుడ్ బి వన్ హెడ్డింగ్ అండ్ ఇట్ షుడ్ బి లైక్ కొలాప్సబుల్. మీకు ఇక్కడ స్మాల్ యారో కనిపిస్తుందా? స్మాల్ యారో కొలాప్స్ చేసుకోవచ్చు, ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. మేబీ వన్ ఇమేజ్, మేబీ వన్ కైండ్ ఆఫ్ హెడ్డింగ్ అనుకోండి. అండ్ ఇక్కడ ఫస్ట్ నేమ్ అండ్ ఇక్కడ లాస్ట్ నేమ్ స్టార్ మార్క్ విచ్ షుడ్ ఆక్యుపై 50% స్పేస్ ఆఫ్ దిస్. ఇది కూడా 50% స్పేస్. ఇక్కడ 3 in 1 రో, ఇక్కడ 2 in 1 రో, ఇలా. సో డే 1 మీరు ఈరోజు ఒక కంపెనీలో జాయిన్ అయితే, సో మిమ్మల్ని మీ మేనేజర్ ఒక రిజిస్ట్రేషన్ పేజ్ క్రియేట్ చేయమంటే మనకి నచ్చినట్టు కాదు కదా చేయాల్సింది. బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు మీకు ఒక స్క్రీన్ ఇస్తారు. సో ఇదే ఆ స్క్రీన్ అనుకోండి. టెక్నికల్గా మాకప్ అంటాం దీన్ని. సో బేస్డ్ ఆన్ ద మాకప్ యు ఆర్ సపోజ్ టు ఇంప్లిమెంట్ స్క్రీన్ నెంబర్ 1 అనుకుందాం. సో మీరు జస్ట్ స్క్రీన్ నెంబర్ 1 చూసిన తర్వాత యూ హ్యావ్ టు అండర్స్టాండ్ హౌ టు డ్రాగ్ అండ్ డ్రాప్ అన్ ఇమేజ్ విచ్ షుడ్ ఆక్యుపై ఓన్లీ 20%. అదే కదా. మేబీ ఆ ఇమేజ్ కింద ఒక వీడియో ప్లే అవ్వాలి విచ్ షుడ్ ఆక్యుపై 20% అండ్ తర్వాత దిస్ ఈజ్. సో ఇప్పుడు మీకు బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు మీకు ఒక స్క్రీన్ నెంబర్ 1 ఎలా ఉండాలని ఒక స్క్రీన్ షాట్ ఇదే ఇస్తారు, ఓకేనా. సో మీకు ఈ స్క్రీన్ షాట్ ఇస్తే యాజ్ ఏ డెవలపర్ మీరేం చేయాలంటే ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు మీకే అర్థమవుతుంది, మీకు ఒక ఇమేజ్ కావాలి, ఒక వీడియో కావాలి, మేబీ సంథింగ్ లైక్ ఫస్ట్ నేమ్ రిలేటెడ్ ఒక టెక్స్ట్ బాక్స్, ఎన్ని కావాలో మీకే అర్థమవుతుంది. సో ఇవన్నీ మనం జనరల్గా క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేసిన తర్వాత ఇవన్నీ మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి డిజైన్ చేయాలి. సో జనరల్గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే ఏమవుతుంది అంటే, సో జనరల్లీ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే ఇట్ విల్ ట్రై టు ఆక్యుపై హోల్ స్క్రీన్. సపోజ్ ఇది మన హోల్ స్క్రీన్ అనుకుంటే, సో ఇక్కడ ఒక ఆల్రెడీ ఇమేజ్ 1 అని ఒకటి క్రియేట్ చేసుకున్నారా, ఇమేజ్ 2, మేబీ వీడియో 1 అండ్ సంథింగ్ లైక్ ఒక బటన్, ఇలా చాలా క్రియేట్ చేసుకుంటారు. ఇఫ్ ఐఎమ్ ట్రైంగ్ టు డ్రాగ్ అండ్ డ్రాప్ ఎవ్రీథింగ్ విల్ ఆక్యుపై 100% స్పేస్. సో అన్నీ 1 బిలియన్ దగ్గర వచ్చేస్తుంది. బట్ మన రిక్వైర్మెంట్ ఏంటి, ఇమేజ్ అనేది ఇక్కడ 20% రావాలని మీరు ప్లాన్ చేసినా, మీరు ఇక్కడ సమ్వేర్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేద్దామని చూసినా అవ్వదు అక్కడ. సో ఇమేజ్ కూడా 100% స్పేస్ ఇంత పెద్దగా వచ్చేస్తుంది, ఓకే. సో ఇక్కడ మనకి కోడింగ్ లేకుండా ఏం చేస్తున్నామంటే డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాం. డ్రాగ్ అండ్ డ్రాప్ చేయటం అంటే మనకి నచ్చిన స్టైల్లో డ్రాగ్ అండ్ డ్రాప్ అవ్వదు బై డిఫాల్ట్. సో అగైన్ వీ హ్యావ్ టు మేక్ సమ్ మోర్ స్టైల్స్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్. అలైన్మెంట్స్ వర్క్ చేయాలి. సో ఈ పర్టిక్యులర్ యూఐ ఎలిమెంట్కి 20% ఉండాలి, అది కూడా లెఫ్ట్ 20, అండ్ మేబీ ఇది రైట్ 20 ఉండాలి అనుకోండి. సో ఇలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్కి మనం ఏం చేస్తామంటే ఎక్స్ట్రాగా సిఎస్ఎస్ అనేవి యూజ్ చేస్తాం. సో వాట్ ఈజ్ హెచ్టిఎంఎల్? హెచ్టిఎంఎల్ అంటే బేసిక్ స్కెలిటన్ అనుకోండి, స్క్రీన్కున్న స్కెలిటన్. సో నార్మల్గా మనం ఒక హౌస్ కన్స్ట్రక్ట్ చేస్తే, సో నార్మల్ డిజైన్ ఎలా ఉంటుంది, బ్రిక్స్తోనే ఉంటుందా? నార్మల్గా బ్రిక్స్ సిమెంట్ లాగే ఉంటుంది. అండ్ దానికి కొంచెం కలర్ఫుల్గా డిజైన్ చేయాలంటే పెయింట్స్ లాగా ఉంటాయా? సో సిమిలర్గా ఒక పేజ్ని కన్స్ట్రక్ట్ చేయాలంటే, సో హెచ్టిఎంఎల్ అంటే ఒక ఇమేజ్ కానీ టెక్స్ట్ బాక్సెస్ కానీ ఇవన్నీ జస్ట్ ఒక స్కెలిటన్. సో దానికి స్టైల్స్ ఎలా ఉండాలి, సో హౌ మచ్ సైజ్, హౌ మచ్ హైట్, కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్ ఏంటి, అందులో డేటా ఎంటర్ చేస్తే ఎర్రర్ ఏం రావాలి, ఇవన్నీ స్టైల్స్ కింద వస్తాయి. సిఎస్ఎస్ అంటారు, క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ అంటారు. సో హెచ్టిఎంఎల్ అయినా సిఎస్ఎస్, HTML5 అనేది లేటెస్ట్ టుడే, CSS3 అనేది కూడా లేటెస్ట్, ఓకే. సో ఇవన్నీ మనకి పెగాల ఇన్బిల్ట్ ఉన్నాయి. సో యు ఆర్ సపోజ్ టు అండర్స్టాండ్ హౌ టు వర్క్ విత్ దీస్ కైండ్ ఆఫ్ డ్రాగ్ అండ్ డ్రాపింగ్, అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ స్టైల్స్, ఓకే. సో ఇక్కడ ఈ మాకప్ చూస్తే, సో మీకు ఇక్కడ మాకప్ చూస్తే, సో మేబీ ఇక్కడ ఫస్ట్ నేమ్ అనేది ఎంత స్పేస్ తీసుకుంది, మేబీ రిమైనింగ్ స్పేస్లో ఒక 50% అనిపిస్తుందా, అవునా. అండ్ ఇక్కడ ఏజ్ అనేది ఎంత పర్సంటేజ్ తీసుకుని చెప్పండి, మేబీ 33%, ఓకే. లెఫ్ట్ సైడ్ వదిలేసేయండి. సో రైట్ సైడ్ ఇన్ కంపారిజన్ మీరు చెక్ చేస్తే ఫస్ట్ వన్ విల్ టేక్ 50% అండ్ నెక్స్ట్ వన్ ఏజ్ అనేది మేబీ 33%, అవునా. అగైన్ ఇది 50%, ఇది 50%, ఇది మేబీ 20%, అంతే కదా. సో సింపుల్గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే ఎవ్రీథింగ్ 100 తీసుకుంటాం. బట్ ఐ వాంట్ టు మేక్ దిస్ యాజ్ లైక్ 20 ఓన్లీ, this has like only 5%, this has like remaining 5% or 10% ఇలా.
ఓకే, సో స్క్రీన్స్ డిజైన్ చేయటం యాక్చువల్లీ కష్టం. ఓకే, యాక్చువల్లీ కష్టం. బట్ వేరే టెక్నాలజీస్, సపోజ్ హెచ్టిఎంఎల్ మీరు ఓన్గా కోడింగ్ రాయటం అనేది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అండ్ అంత పర్ఫెక్ట్గా చేయలేరు. పెగాలో ఎవ్రీథింగ్ ఆటోమేట్ ఉంది కాబట్టి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేస్తాం. బట్ దానికి మాకప్ లాగా తీసుకురావడానికి టైం పడుతుంది. యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ స్టైల్స్, ఎలా చేస్తాం అనేది స్లోగా అర్థమవుతూ ఉంటుంది. ఓకే ఫైన్. సో యాజ్ ఎ హోల్ వాట్ ఆర్ వి అండర్స్టాండింగ్? మేబీ ఒక వెబ్ పేజ్ని డిజైన్ చేయాలంటే, ఓకే, సో మేబీ ఒక వెబ్ పేజ్ని డిజైన్ చేయాలంటే డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి మొత్తం ఇంప్లిమెంట్ చేయొచ్చు అని అనుకుంటున్నాం. సో ఓన్లీ ఫ్రంట్ ఎండే కాదు కదా, ఒక వెబ్ పేజ్ డిజైన్ చేస్తే డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి స్టైల్స్ ఇవన్నీ అప్లై చేస్తాం. ఆఫ్టర్ దాట్ దేర్ ఇస్ సంథింగ్ లైక్ రిజిస్టర్ బటన్. ఓకే, సో రిజిస్టర్ బటన్ క్లిక్ చేస్తే జనరల్గా ఏమవుతుంది? ఒక ఫేస్బుక్ రిజిస్ట్రేషన్ పేజే తీసుకోండి, మేబీ మీరు దాన్ని డెవలప్ చేస్తున్నారు, డెవలప్ చేసినప్పుడు డ్రాగ్ అండ్ డ్రాపింగ్ ఇదంతా అయింది, తర్వాత ఒక రిజిస్టర్ బటన్ కూడా పెట్టమన్నారు అనుకోండి. సో రిజిస్టర్ బటన్ క్లిక్ చేస్తే జనరల్గా ఏమవుతుంది? మేబీ 2 రిక్వైర్మెంట్స్ ఇచ్చారు అనుకోండి మీ బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు. సో ఇఫ్ యూ క్లిక్ ఆన్ రిజిస్టర్ బటన్, ఫస్ట్ది ఏంటంటే మేబీ ఒక ఈమెయిల్ ట్రిగ్గర్ అవ్వాలి. థ్యాంక్ యూ ఫర్ రిజిస్ట్రేషన్, ఇక్కడ ఎంటర్ చేసిన ఈమెయిల్కి ఒక ఈమెయిల్ ట్రిగ్గర్ అవ్వాలి, థ్యాంక్ యూ ఫర్ రిజిస్ట్రేషన్ అనేది ట్రిగ్గర్ అవ్వాలి. అండ్ నెక్స్ట్ థింగ్, దీస్ డీటెయిల్స్ ఆర్ టు బి స్టోర్డ్ ఇన్ టు డేటాబేస్ టేబుల్ అయినా. సో రిజిస్ట్రేషన్ అవుతున్నాడు అంటే డేటా మొత్తం స్టోర్ చేసుకోవాలి కదా, డీటెయిల్స్ ఆర్ టు బి స్టోర్డ్ ఇన్ టు డేటాబేస్ టేబుల్. సో ఈమెయిల్ ట్రిగ్గరింగ్ అయినా, మేబీ డేటాబేస్ రిలేటెడ్ ట్రిగ్గరింగ్ అయినా, సో దిస్ ఈజ్ లైక్ బ్యాక్ ఎండ్ వర్క్. సో ఫ్రంట్ ఎండ్ డ్రాగ్ అండ్ డ్రాపింగ్ స్క్రీన్ డిజైన్ అయిపోయింది. నౌ ఇన్ దిస్ పర్టికులర్ స్క్రీన్ సమ్ యాక్షన్స్ చేస్తే, బటన్ క్లిక్ చేస్తే డేటా హ్యాస్ టు బి పోస్టెడ్ ఇన్ టు సమ్ టేబుల్ ఆర్ డేటా హ్యాస్ టు బి సెంట్ లైక్ అన్ ఈమెయిల్ అనుకోండి. అంటే దీస్ ఆర్ లైక్ బ్యాక్ ఎండ్ రిలేటెడ్ థింగ్స్ కదా. యాజ్ ఐ టోల్డ్ యూ, బ్యాక్ ఎండ్ మొత్తం కూడా ఆటోమేట్ అయిపోయింది. సో ఇన్ జావా, సో యూజింగ్ జావా బ్యాక్ ఎండ్ కూడా ఆటోమేట్ అయింది. సో ఇక్కడ టు సెండ్ వన్ ఈమెయిల్ నెససరీ జావా కోడ్ రెడీగా ఉంది. టు సెండ్ వన్ ఆర్ టు స్టోర్ ద డీటెయిల్స్ ఇన్ టు టేబుల్ ఎస్క్యూఎల్ పార్ట్ కూడా ఆటోమేటెడ్గా ఉంది. సో దానికి ఏం చేస్తామంటే, లెట్ మీ షో యూ వన్ థింగ్. సో దిస్ ఈజ్ అవర్ యాక్చువల్ పెగా టూల్. ఓకే, దిస్ ఈజ్ అవర్ యాక్చువల్ పెగా టూల్. సో మేబీ ఇది మన స్క్రీన్ నెంబర్ 1 అనుకోండి. ఓకే, స్క్రీన్ నెంబర్ 1 మేబీ కైండ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ పేజ్ అనుకోండి. సో యాజ్ ఐ టోల్డ్ యూ, ఈ పర్టికులర్ పేజ్ డిజైన్ చేయాలంటే సింపుల్గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాం. అండ్ సపోజ్ మీకు ఇదే స్క్రీన్లో మేబీ ఇంకొక కొత్త బటన్ ఇంట్రడ్యూస్ చేయమన్నారు అనుకోండి. సో ఐఎమ్ టేకింగ్ వన్ న్యూ బటన్. సో ఒక కొత్త బటన్ తీసుకుంటున్నాను అండ్ లెట్ మీ క్లిక్ ఆన్ సేవ్. సో ఇప్పుడు కొత్త బటన్ కనిపిస్తుందా మీకు? అవునా, న్యూ బటన్ కనిపిస్తుందా? సో ఈ పర్టికులర్ బటన్ ఇంక్లూడ్ చేయడానికి ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ యూఐ థింగ్స్ చేంజెస్ చేయడానికి మనకు ఒక 10 సెకండ్స్ కూడా టైం పట్టట్లేదు. వేరాజ్ మీరు పెగాతో కాకుండా ట్రెడిషనల్ వేలో చేయాల్సి వస్తే ఇట్ విల్ టేక్ మినిమం 10 మినిట్స్ టైం. సో 10 సెకండ్స్ ఎక్కడ, 10 మినిట్స్ టైం ఎక్కడ? సో ఫ్రంట్ ఎండ్ మొత్తం ఈ లెవెల్లో ఆటోమేట్ అయిపోయింది, చాలా సింపుల్గా ఆటోమేట్ అయింది. ఓకే, సో ఒకసారి ఫ్రంట్ ఎండ్ పార్ట్ మొత్తం అయిపోయిన తర్వాత మేబీ దానిలో బ్యాక్ ఎండ్ రిలేటెడ్ థింగ్స్ కూడా చేయాలి కదా. సపోజ్ ఈ బటనే తీసుకోండి. సో ఈ బటన్కి నేమ్ ఏంటంటే క్లిక్ హియర్ టు సెండ్ వన్ ఈమెయిల్ అని ఒక బటన్ ఉంటే, ఆ బటన్ క్లిక్ చేస్తే ఈమెయిల్ ట్రిగ్గర్ అయిపోవాలా, అంతే కదా జనరల్ రిక్వైర్మెంట్. సో ఆన్ దిస్ బటన్ క్లిక్ ఏమవ్వాలి, ఈమెయిల్ ట్రిగ్గర్ అవ్వాలంటే లాట్ ఆఫ్ జావా కోడ్ కావాలి. సో యాజ్ ఐ టోల్డ్ యూ, మీ బ్యాక్ ఎండ్ రిక్వైర్మెంట్ ఏదైనా కావచ్చు, మేబీ ఈమెయిల్ ట్రిగ్గరింగ్ అయినా, ఎస్ఎంఎస్ ట్రిగ్గరింగ్ అయినా, మేబీ సమ్ కైండ్ ఆఫ్ డీటెయిల్స్ స్టోర్డ్ ఇన్ టు డేటాబేస్ టేబుల్ అయినా, థర్డ్ పార్టీ ఇంటిగ్రేట్ అవ్వాలన్నా, సమ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, బ్యాక్ ఎండ్ పార్ట్ కూడా ఆటోమేట్ అయింది. సో ఫర్ సెండింగ్ అండ్ ఈమెయిల్ వన్ ఆటోమేటెడ్ థింగ్ ఏంటంటే, ఐ టెల్ యూ దట్ మీన్, మీరు అది గుర్తుపెట్టుకోండి, దట్ ఈస్ సెండ్ ఈమెయిల్ నోటిఫికేషన్. సెండ్ ఈమెయిల్ నోటిఫికేషన్ అనేది ఒకటి ఎగ్జిస్టింగ్గా ఉంటుంది. సో అంటే వాట్ ఎవర్ ద ఈమెయిల్ ట్రిగ్గర్, వాట్ ఎవర్ ద నెససరీ జావా కోడ్ ఫర్ ట్రిగ్గరింగ్ వన్ ఈమెయిల్, అదంతా ఆటోమేటెడ్. సిమిలర్గా ఎవ్రీ రిక్వైర్మెంట్కి ఇలాంటి జావా కోడ్ మొత్తం ఆటోమేటెడ్గా ఉంటుంది. సో మనం ఆ జావా కోడ్ని అనలైజ్ చేయడం ఇదేమీ అవసరం లేదు. నో వన్ విల్ ఆస్క్ యూ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ దిస్ జావా కోడ్ ఇంటర్వ్యూస్లో.
సో మీకు యాజ్ ఎ డెవలపర్ వచ్చే రిక్వైర్మెంట్ ఏంటి? సో ఇంప్లిమెంట్ ది స్క్రీన్ నెంబర్ 1 అంతే. ఆ స్క్రీన్ నెంబర్ 1లో యూఐఏ కాదు, బ్యాక్ ఎండ్ ఉంటుంది, డేటాబేస్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఫ్రంట్ ఎండ్ మొత్తం కంప్లీట్ చేశారు అనుకోండి. ఇదే కదా, ఫ్రంట్ ఎండ్ మొత్తం కంప్లీట్ చేశారు అనుకోండి. నెక్స్ట్ బటన్ క్లిక్ చేస్తే ఈమెయిల్ ట్రిగ్గర్ అవ్వాలి అంటే, సో ఈ పర్టిక్యులర్ థింగ్ సెండ్ ఈమెయిల్ నోటిఫికేషన్ అనేది ఉంది కదా, ఈ సెండ్ ఈమెయిల్ నోటిఫికేషన్ అనేది బటన్ క్లిక్ మీద కాల్ చేస్తే చాలు. సో on this button click, okay, on this button click, call send email notification, and ఇక్కడ ఎంటర్ చేసిన ఈమెయిల్ ఐడి అక్కడ పారామీటర్గా పాస్ చేస్తే ఆటోమేటిక్గా కైండ్ ఆఫ్ ఈమెయిల్ ట్రిగ్గర్ అయిపోతూ వస్తుంది. సో బ్యాక్ ఎండ్ పార్ట్ కూడా ఇన్బిల్ట్ ఉంది. అండ్ వన్ మోర్ రిక్వైర్మెంట్ ఏంటంటే, ఇఫ్ వీ క్లిక్ ఆన్ దిస్ బటన్, డేటాబేస్ టేబుల్లో కూడా డేటా స్టోర్ అవ్వాలి, అవునా కదా? సో డేటాబేస్ టేబుల్లో డేటా స్టోర్ అవ్వాలి అంటే, సో ఇది డేటాబేస్ అనుకోండి, ఇది మన ఫ్రంట్ ఎండ్ స్క్రీన్ అనుకోండి. సో మీరు ఫ్రంట్ ఎండ్ స్క్రీన్ మొత్తాన్ని డిజైన్ చేస్తారు. నా ఇఫ్ యూ క్లిక్ ఆన్ రిజిస్టర్ బటన్, ఇమీడియట్గా ఒక ఈమెయిల్ ట్రిగ్గర్ అవ్వటం, యాజ్ వెల్ యాజ్ ఈ డేటా మొత్తం ఒక రికార్డ్ లాగా స్టోర్ అవటం. అదే కదా మీకు ఇచ్చిన రిక్వైర్మెంట్. సో ఫర్ దిస్ సెండ్ ఈమెయిల్ నోటిఫికేషన్ ఉంటుంది ఆన్ దిస్ బటన్ క్లిక్ లాగా అనుకుంటున్నాం. నెక్స్ట్ థింగ్, ఆన్ దిస్ బటన్ క్లిక్ ఒక రికార్డ్ ఇన్సర్ట్ అవ్వాలంటే, సో డేటాబేస్ టేబుల్ ఒక రికార్డ్ ఇన్సర్ట్ అవ్వాలంటే డేటాబేస్ అర్థమయ్యేది ఓన్లీ ఎస్క్యూఎల్, డేటాబేస్కి అర్థమయ్యేది ఓన్లీ ఎస్క్యూఎల్. సో మీరు వర్క్ చేసేది పెగా ప్రాజెక్ట్ అవ్వచ్చు, జావా ప్రాజెక్ట్ అవ్వచ్చు, .NET ప్రాజెక్ట్ అవ్వచ్చు, పైథాన్, C#, ఏదైనా ఏ ప్రాజెక్ట్కైనా బ్యాక్గ్రౌండ్లో డేటాబేస్ ఉండాల్సిందే, అవునా కదా? సో డేటాబేస్కి పెగా అంటే ఏంటో తెలియదు, డేటాబేస్కి జావా అంటే ఏంటో తెలియదు, డేటాబేస్కి ఎస్క్యూఎల్ అంటే ఏంటో, సారీ పైథాన్, ఇవేమీ తెలియదు. డేటాబేస్ అండర్స్టాండ్స్ ఓన్లీ ఎస్క్యూఎల్ క్వైరీస్, స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్, ఇది ఒక్కటే అర్థమవుతుంది, ఎస్క్యూఎల్ క్వైరీస్ ఒక్కటే అర్థమవుతుంది. అంటే సపోజ్ మీరు వర్క్ చేసేది జావా ప్రాజెక్ట్ అయితే జావా కోడ్తో ఒక ఎస్క్యూఎల్ క్వైరీని జనరేట్ అయ్యేలా చేయాలి. సో ఈవెన్ పెగాలో కూడా అంతే. ఇఫ్ ఐ క్లిక్ ఆన్ దిస్ ఏమవ్వాలి, ఆన్ దిస్ బటన్ క్లిక్ సంథింగ్, దాని బ్యాక్ ఎండ్ టెక్నాలజీ ఏంటి, జావానే కదా. సో జావా షుడ్ బి ఇన్ ఎ పొజిషన్ టు జనరేట్ వన్ ఎస్క్యూఎల్ క్వైరీ టు గెట్ దిస్ డేటా స్టోర్డ్ హియర్. అంటే ఎస్క్యూఎల్ క్వైరీ అనేది కూడా ఆటోమేటిక్గా కన్స్ట్రక్ట్ అవుతుంది. సో అంటే ఆన్ దిస్ బటన్ క్లిక్ సెండ్ ఈమెయిల్ నోటిఫికేషన్ యూజ్ చేస్తే ఈమెయిల్ ట్రిగ్గర్ అవుతుందని తెలుసా? సో ఇంటర్వ్యూస్లో ఏమడగొచ్చు, సో ఇఫ్ ఐ వాంటెడ్ టు స్టోర్ ఏ సింగిల్ రికార్డ్ ఇన్ టు టేబుల్, ఆన్ బటన్ క్లిక్ ఏం చేయాలని అడుగుతారు, అంతేగాని ఎస్క్యూఎల్ క్వైరీ పెన్ అండ్ పేపర్ ఇచ్చి రాయమనరు, అవునా కదా? అదంతా ఆటోమేటిక్ పెగానే చూసుకుంటుంది, బట్ మనం ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం. సో ఇఫ్ ఐ వాంటెడ్ టు డిలీట్ ఏ రికార్డ్ ఇన్ టు టేబుల్, సపోజ్ ఇప్పుడు ఒక కస్టమర్ రిజిస్ట్రేషన్ అయిపోయిన వాడు యాక్టివేషన్ క్యాన్సిల్ చేస్తే, సో రికార్డ్ డిలీట్ అవ్వాలా? సో హౌ టు delete a record from table, so how to pull multiple records from table, how to update a record into table, so how to insert a record into table, so ఇవన్నీ తెలియాలి. సో ఫర్ దిస్ మీకు ఎక్కడ జావా కోడింగ్ తెలియాల్సిన అవసరం లేదు, అండ్ ఎక్కడ ఎస్క్యూఎల్ క్వైరీస్ కూడా తెలియాల్సిన అవసరం లేదు. బట్ మీకు తెలియాల్సింది ఏంటంటే, సో ఇక్కడ సెండ్ ఈమెయిల్ నోటిఫికేషన్కి ఎలా అయితే ఆటోమేషన్ ఉందో, అలా ఎవ్రీథింగ్ ఆటోమేషన్ ఉంటుంది. ఆటోమేషన్ నేమ్స్ ఏంటో తెలియాలి. సో ఇదంతా ప్రాక్టీస్ మీద వస్తుంది తప్ప మీరేమీ బైహార్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు పెగాలో మీరు కంపేర్ చేస్తే, సో 90% ఆటోమేషన్ అయినట్టే ఉందా? సపోజ్ మీరు పెగా యూజ్ చేయకుండా సేమ్ ఇదే స్క్రీన్ని ట్రెడిషనల్ వేలో చేయాల్సి వస్తే ఏం చేయాలి? బటన్ క్లిక్ చేస్తే ఈమెయిల్ ట్రిగ్గర్ అవ్వాలంటే మీరే లాట్ ఆఫ్ జావా కోడ్ రాసుకోవాలి, అండ్ మేబీ బటన్ క్లిక్ చేస్తే రికార్డ్ స్టోర్ అవ్వాలంటే దానికి రిలేటెడ్ లాట్ ఆఫ్ జావా కోడ్ రాసుకోవాలి. సో జస్ట్ ఇమాజిన్, అదంతా ఆటోమేటెడ్గా ఉన్నప్పుడు ప్రాజెక్ట్ అనేది ఎంత స్పీడ్గా డెవలప్ చేయొచ్చు, అవునా కదా? ఒక ప్రాజెక్ట్ ఎంత స్పీడ్గా డెవలప్ చేయొచ్చు, దట్ విల్ కమ్ టు. సో ఫైనల్గా ఏమర్థమవుతుందంటే, సో డేటాబేస్ పార్ట్ ఈజ్ ఆటోమేటెడ్, ఎస్క్యూఎల్ క్వైరీ రిలేటెడ్ థింగ్స్ ఆటోమేషన్ అయిపోయింది, అండ్ ఈమెయిల్ ట్రిక్ దట్ ఈస్ బ్యాక్ ఎండ్ పార్ట్ ఆటోమేషన్ అయిపోయింది, అండ్ ఫ్రంట్ ఎండ్ కూడా ఆటోమేట్ అయిపోయింది. గెటింగ్ మై పాయింట్? సో ఫైనల్లీ పెగా ఈజ్ వన్ ఎండ్ టు ఎండ్ డెవలప్మెంట్ టూల్. ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్, అండ్ ఇంకొన్ని థింగ్స్ కూడా ఉంటాయి, అవి కూడా ఆటోమేటెడ్ అవుతాయి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్ ఆల్సో ఇన్ ద సేమ్ క్లాస్. ఫైన్. సో ఫైనల్లీ పెగా ఈజ్ వన్ tool using which we can develop everything అనుకుంటున్నాం. బట్ ఇప్పుడు I'll give one modified statement.
మోడిఫైడ్ స్టేట్మెంట్ ఏంటంటే PEGA ఈజ్ యూస్డ్ ఫర్ డెవలపింగ్ ఇంటర్నల్ అప్లికేషన్స్. సో ఇప్పటివరకు స్టేట్మెంట్ ఏంటి? PEGA ఈజ్ యూస్డ్ ఫర్ డెవలపింగ్ అప్లికేషన్స్ అనుకుంటున్నాం. సో అప్లికేషన్స్ మొత్తాన్ని డెవలప్ చేయొచ్చు అనుకుంటున్నాం. బట్ ఇప్పుడు మోడిఫైడ్ స్టేట్మెంట్ ఏంటంటే ఇంటర్నల్ అప్లికేషన్స్ని మనం డెవలప్ చేస్తాం. వాట్ ఈజ్ లైక్ ఇంటర్నల్ అప్లికేషన్? సపోజ్ ఇప్పుడు మనం ఒక బ్యాంకే తీసుకోండి, ఒక బ్యాంక్ ఆర్గనైజేషన్ని తీసుకోండి, సిటీ బ్యాంకో, SBI బ్యాంకో, వాట్ ఎవర్. సో ఇఫ్ ఐ వాంటెడ్ టు నో సమ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ SBI బ్యాంక్, ఏం చేస్తాం జనరల్గా? సో గూగుల్లో సెర్చ్ చేస్తాం, అవునా? గూగుల్లో సెర్చ్ చేస్తే మనకి సమ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ నేను ఇండియా నుంచి సెర్చ్ చేసిన సేమే వస్తుంది కదా. ఇప్పుడు గూగుల్లో SBI అని సెర్చ్ చేస్తే నాకు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. అది నేను ఇక్కడ ఇండియాలో హైదరాబాద్లో కూర్చొని సెర్చ్ చేసిన సేమ్ ఇన్ఫర్మేషనే. సో ఆస్ట్రేలియా సిడ్నీ నుంచి చేసిన సేమ్ ఇన్ఫర్మేషనే, జపాన్లో అయినా ఎక్కడి నుంచైనా సేమ్ ఇన్ఫర్మేషన్ వస్తుందా రాదు అందరికీ? బికాజ్ ఆ అప్లికేషన్, ఆ కంటెంట్ మొత్తాన్ని వాళ్ళు ఇంటర్నెట్లో పోస్ట్ చేశారు. ఇంటర్నెట్, ఓకే, ఇంటర్నెట్ వరల్డ్ వైడ్ కూడా యాక్సెసిబుల్ ఉంటుంది కాబట్టి ఇంటర్నెట్ ఉంటుంది. సో అలా కాకుండా ఒక బ్యాంక్కి, ఒక ఆర్గనైజేషన్కి ఇలాంటి అప్లికేషన్స్ కాకుండా చాలా ఇంటర్నల్ కూడా ఉంటాయి. సపోజ్ ఇదే తీసుకుంటే, సో ఒక బ్యాంక్కి ఒక మెయిన్ వెబ్సైట్ ఉంటుంది అండ్ నెంబర్ ఆఫ్ ఇంటర్నల్ అప్లికేషన్స్ ఉంటాయి. సపోజ్ ఇప్పుడు నాకు ఒక క్రెడిట్ కార్డ్ కావాలి అనుకోండి, నేను ఇక్కడ గూగుల్లో సెర్చ్ చేస్తాను, SBI.com అని సెర్చ్ చేస్తాను. అప్పుడు ఏమవుతుంది నాకు? సో డైరెక్ట్గా నాకు క్రెడిట్ కార్డ్ ఇష్యూ అయిపోతుందా? అవ్వదు. సో మేబీ ఒక ఫామ్ ఇస్తారు, ప్లీజ్ ఫిల్ దిస్ ఫామ్, అవర్ రిప్రజెంటేటివ్ విల్ కాంటాక్ట్ యూ షార్ట్లీ అంటారా? అవునా కదా? సో అంటే ఈ ఆన్లైన్లో డైరెక్ట్గా ఏమీ జరగదు. సో ఒక రిప్రజెంటేటివ్, సపోజ్ నేను ఇక్కడ సంథింగ్ ఫామ్ ఫిల్ చేస్తే మేబీ ఈవినింగ్ నాకు ఒక రిప్రజెంటేటివ్ కాల్ చేసి నేను ఎక్కడ ఉన్నాను అక్కడికి వస్తాను. వచ్చిన తర్వాత మేబీ మా బ్యాంక్ పే స్లిప్స్ అయినా, సో లేదంటే పాన్ కార్డ్ జిరాక్స్, ఆధార్ కార్డు, కొన్ని డాక్యుమెంట్స్ తీసుకుంటారా? సో తీసుకున్న తర్వాత ఆ పర్సన్ ఏం చేస్తారు? మళ్ళీ బ్యాంక్కి వెళ్తారు, అవునా కదా? మళ్ళీ అతను బ్యాంక్కి వెళ్ళి, సో అక్కడ అతను సో అండ్ సో అప్లికేషన్ ఏదో యూస్ చేస్తారు. సో క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ లాగా ఏదో ఉంటే, సో అందులో నా డీటెయిల్స్ మొత్తం ఫిల్ చేస్తారు, అవునా కదా? సార్ నో. ఓకే, సిమిలర్గా నేను ఒక లోన్ తీసుకోవాలన్నా కూడా అదే జరుగుతుందా? సో ఒక ఆర్గనైజేషన్కి ఒక మెయిన్ వెబ్సైట్ ఉంటుంది, బట్ మెయిన్ వెబ్సైట్లో ఆల్ ఆపరేషన్స్ చేయలేరు, అవునా? అన్నీ చేయలేరు. సో ఏం చేస్తారంటే ఎవ్రీ ఆర్గనైజేషన్కి ఇంటర్నల్ అప్లికేషన్స్ చాలా ఉంటాయి. ఇంటర్నల్ అప్లికేషన్స్, సో మేబీ ఇక్కడే తీసుకుంటే లోన్స్ అప్లికేషన్ ఒకటి ఉంటుంది, క్రెడిట్ కార్డ్. బ్యాంక్ తీసుకుంటే లోన్స్ అప్లికేషన్, క్రెడిట్ కార్డ్, అకౌంట్స్, ఇలా చాలా ఉంటాయి. సపోజ్ ఇప్పుడు నేను ఒక SBI బ్యాంక్కి వెళ్తే, ఓకేనా, SBI బ్యాంక్కి వెళ్తే, సో మేబీ క్రెడిట్ కార్డ్ రిలేటెడ్ థింగ్ అయితే గో టు కౌంటర్ నెంబర్ 1 అంటారు అన్న, అవునా కదా? గో టు కౌంటర్ నెంబర్ 1 అంటారు. మేబీ లోన్స్ అయితే గో టు కౌంటర్ నెంబర్ 2 అంటారు. మేబీ సంథింగ్ రిలేటెడ్ టు క్యాషియర్ అనుకుంటే గో టు కౌంటర్ నెంబర్ 3 అంటారు. సో అంటే ఆ బ్యాంక్లో మేబీ ఒక 10 ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి, ఎవ్రీ ఎంప్లాయీ ఒక్కొక్క అప్లికేషన్ యూస్ చేస్తున్నట్టేనా? అవునా కదా? ఎవ్రీ ఎంప్లాయీ, ఫస్ట్ పర్సన్ ఒక అప్లికేషన్, సెకండ్ పర్సన్ ఒక అప్లికేషన్, థర్డ్ పర్సన్ ఒక అప్లికేషన్, ఇలా డిఫరెంట్ యూస్ చేస్తున్నట్టేనా కదా? అండ్ ఆ పర్టికులర్ అప్లికేషన్స్ అనేవి నేను ఒక ఎండ్ యూజర్, నేను ఒక బయట వాడిని అనుకోండి, SBI కాదు. సో ఆ అప్లికేషన్స్ నేను యూస్ చేయొచ్చా? నాకు యాక్సెస్ ఉంటుందా? అది ఉండదు. ఓన్లీ అక్కడ వర్క్ చేసే ఎంప్లాయీస్కి యాక్సెస్ ఇస్తారు. అండ్ దట్ టు అక్కడ వర్క్ చేసే ఎంప్లాయీస్ ఇంట్లో నుంచి చేస్తానంటే ఇస్తారా? నో, నో కదా? సో అంటే ఎవ్రీ ఆర్గనైజేషన్ విల్ బీ హ్యావింగ్ ఇంటర్నల్ అప్లికేషన్స్, అండ్ దీస్ ఇంటర్నల్ అప్లికేషన్స్ ఆర్ టు బి వర్క్డ్ బై దోస్ ఇంటర్నల్ ఎంప్లాయీస్ ఓన్లీ, అండ్ ఫ్రమ్ దేర్ సర్వర్ ఓన్లీ. బ్యాంక్లో నుంచి యాక్సెస్ చేయడానికి అవుతుంది, అవునా? మేబీ మీరు ఈరోజు ఒక కాలేజ్లో వర్కింగ్ స్టూడెంట్ అనుకోండి, మేబీ సత్యభామ యూనివర్సిటీలో మీరు ఒక స్టూడెంట్ అయి ఉంటుంటే, ఓకే, సో మీ కాలేజ్లో మీరు ఒక స్టూడెంట్ అన్నప్పుడు మీకు కాలేజ్లో ఉన్నంతసేపు మీకు చాలా అప్లికేషన్ యాక్సెస్ ఉంటుంది. మీ బస్ ఫెసిలిటీస్ చెక్ చేసుకునే మీకు ఒక పోర్టల్ ఉంటుందా? మేబీ మీ అటెండెన్స్ చెక్ చేసుకున్నట్టు ఒకటి ఉంటుందా? మీ లైబ్రరీ పోర్టల్, లైబ్రరీలో ఏమేమి బుక్స్ అవైలబుల్గా ఉన్నాయి, ఏమేమి లేవు అని చెక్ చేసుకునేది ఒకటి ఉంటుందా? సో ఆల్ దీస్ అప్లికేషన్స్ ఏంటంటే ఆ కాలేజ్ సర్వర్లోనే ఓపెన్ అవుతాయి. మీరు మీ ఇంట్లోకి వెళ్ళి చూస్తానంటే అవుతుందా? మీరు మీ ఇంట్లో నుంచి చూస్తానంటే అవ్వదు. అండ్ దట్టు మీరు ఆ కాలేజ్లో ఉన్నంత వరకే మీకు యాక్సెస్ ఇస్తారు. మీరు 4th ఇయర్ కంప్లీట్ అయ్యి కాలేజ్ నుంచి బయటకు వచ్చేస్తే, సో ఈ పోర్టల్స్కి మీకు యాక్సెస్ ఉండదు. ఎస్ ఆర్ నో?
ఈవెన్ దో మీరు కాలేజ్కి వెళ్ళినా మీరు స్టూడెంట్ కాదు ఇంకా, సో మీకు యాక్సెస్ ఉండదు. అంటే ఎవ్రీ ఆర్గనైజేషన్ విల్ బీ హ్యావింగ్ ఎన్ నెంబర్ ఆఫ్ ఇంటర్నల్ అప్లికేషన్స్, అండ్ దీస్ ఇంటర్నల్ అప్లికేషన్స్ ఆర్ టు బీ worked by those internal employees only, internal people only, and only for that server, only from that server. ఓకే, సో ఇప్పుడు పెగా అనేది ఈ ఇంటర్నల్ అప్లికేషన్స్ డెవలప్ చేయడానికి అనేది స్టేట్మెంట్. సో ఇప్పుడు ఎస్బీఐ తీసుకుంటే దానికి ఒక మెయిన్ వెబ్సైట్ ఉంటుంది. మెయిన్ వెబ్సైట్ పెగాతో చెయ్యము. ఇంటర్నల్ అప్లికేషన్స్ అంటే ఆ బ్యాంక్ వాళ్ళు యూజ్ చేసే ఒక క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ అయ్యొచ్చు, ఒక లోన్స్ అప్లికేషన్, ఒక అకౌంట్స్ అప్లికేషన్, మేబీ బ్యాంకింగ్ కాకుండా సంథింగ్ లైక్ హెల్త్ కేర్ తీసుకోండి, అపోలో హాస్పిటల్స్ తీసుకోండి. సో అపోలో హాస్పిటల్కి ఒక మెయిన్ వెబ్సైట్ ఉంటుందా? apollohospitals.com అనేదో ఉండొచ్చు కదా. అండ్ అపోలో హాస్పిటల్ వాళ్ళకి ఇంటర్నల్గా చాలా అప్లికేషన్స్ ఉంటాయి తెలుసా. సో ఇప్పుడు నేను హాస్పిటల్కి వెళ్తే రిసెప్షనిస్ట్ ఉంటారు కదా, సో వాళ్ళొక సిస్టమ్ యూస్ చేస్తారా అంటే వాళ్ళు ఏదో అప్లికేషన్ ఉన్నట్టేనా? అవునా? సో మేబీ నేను ఎమర్జెన్సీ వార్డ్కి వెళ్తే వాళ్ళు ఏదో సిస్టంలో టైప్ చేసుకుంటారా అంటే అక్కడ ఇంకో అప్లికేషన్ ఉన్నట్టేనా? మేబీ ఫార్మసీకి వెళ్తే వాళ్ళ దగ్గర కూడా సిస్టమ్స్ ఉంటాయా, వాళ్ళు ఏదో యూస్ చేస్తారా? ల్యాబ్ రిపోర్ట్స్ ఉన్న వాళ్ళు యూస్ చేస్తారా? అంటే ఒక ఆర్గనైజేషన్లో మెయిన్ వెబ్సైట్ అనేది ఒకటే ఉంటుంది, ఇంటర్నల్ అప్లికేషన్స్ మాత్రం హండ్రెడ్స్ ఉంటాయి. సపోజ్ ఐకియా తీసుకోండి. సపోజ్ ఇప్పుడు మీరు ఏమైనా ప్రోడక్ట్ పర్చేస్ చేద్దాం అనుకున్నారు, ఒక చైర్ పర్చేస్ చేద్దాం అనుకుంటున్నారు, మీరు ఐకియా వెబ్సైట్లో కొనుక్కోవచ్చు, అవునా? అలా కాకుండా మీరు ఐకియా స్టోర్కి వెళ్తే డైరెక్ట్గా ఐకియా స్టోర్కి వెళ్తే ఆ ప్రోడక్ట్ని మీరు సెలెక్ట్ చేసుకుంటారు కదా, అవునా? ఆ ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారు? మేబీ బిల్లింగ్ చేయించాలి. బిల్లింగ్ చేయించడం అంటే గో టు కౌంటర్ నెంబర్ 1 అని మిమ్మల్ని ఎవరైనా గైడ్ చేస్తే కౌంటర్ 1కి వెళ్తారా? అక్కడ ఏదో ఒక సిస్టమ్ ఉంటుందా, అప్లికేషన్ ఉంటుందా? సో దట్ అప్లికేషన్ ఈజ్ సమ్ కైండ్ ఆఫ్ బిల్లింగ్. సో మేబీ బిల్లింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు మీరు? మేబీ కైండ్ ఆఫ్ డోర్ డెలివరీ కావాలి అనుకోండి, గో టు కౌంటర్ నెంబర్ 2 అంటారు. కౌంటర్ నెంబర్ 2 దగ్గర ఎంప్లాయీ వేరే వాళ్ళు ఉంటారు, వాళ్ళు వేరే అప్లికేషన్ యూస్ చేయాలా, అవునా కదా? సో డోర్ డెలివరీ ఈ ప్రాసెస్ కూడా అయిపోయిన తర్వాత మేబీ మీకు రివార్డ్ పాయింట్స్ ఇస్తున్నారని అనుకోండి, గో టు కౌంటర్ నెంబర్ 3 అంటారు. కౌంటర్ నెంబర్ 3 అయితే మీరు బిల్ చూపించండి, మీకు రివార్డ్ పాయింట్స్ వస్తాయని అంటారు. సో అంటే థర్డ్ అప్లికేషన్ కూడా ఏదో ఉన్నట్టే. మేబీ 10 days తర్వాత మీ ప్రోడక్ట్ ఏదో డ్యామేజ్ అయితే మీరు రీఫండ్ ఆర్ సంథింగ్ క్లెయిమ్ లాగా, రీప్లేస్మెంట్ లాగా అనుకోండి, సో గో టు కౌంటర్ నెంబర్ 5 అంటారు, అవునా కదా? సో అంటే ఐకియాకి ఒక మెయిన్ వెబ్సైట్ ఉంటుంది, బట్ ఇంటర్నల్ అప్లికేషన్స్ కూడా చాలా ఉంటాయి. సో ఆల్ దీస్ ఇంటర్నల్ అప్లికేషన్స్, అది బ్యాంకింగ్ సెక్టర్ కావచ్చు, ఇన్సూరెన్స్ సెక్టర్ కావచ్చు, మేబీ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కావచ్చు, రీటైల్ ప్రాజెక్ట్స్ కావచ్చు, ఓకే, ఆర్డర్ ఆల్ ద థింగ్స్, ఎవ్రీ ఆర్గనైజేషన్కి ఇంటర్నల్ అప్లికేషన్స్ ఉంటాయి. ఆల్ దీస్ ఇంటర్నల్ అప్లికేషన్స్ ఆర్ బీయింగ్ డెవలప్డ్ టుడే యూజింగ్ పెగా. సో మన ఎర్లియర్ స్టేట్మెంట్ ఏంటి? పెగాతో అప్లికేషన్స్ డిజైన్ చేస్తాం అనుకున్నాం, బట్ ఇప్పుడు మాడిఫైడ్ స్టేట్మెంట్ ఏంటంటే ఇంటర్నల్ అప్లికేషన్సే. సో ఫ్లిప్కార్ట్ తీసుకోండి, ఫ్లిప్కార్ట్లో ఒక flipkart.com అని మెయిన్ వెబ్సైట్ ఉంటుంది, తర్వాత దానిలో ఇంటర్నల్ చాలా ఉంటాయి. ఇప్పుడు నేను ఒక ఫ్లిప్కార్ట్ డెలివరీ బాయ్ని అయితే నాకు మొబైల్లో సోయన్స్ అప్లికేషన్ ఉంటుంది, అవునా? ప్రోడక్ట్ డెలివర్డ్, ప్రోడక్ట్ కస్టమర్ నాట్ అవైలబుల్ అని ఒక అప్లికేషన్ ఉంటుంది నా మొబైల్లో, అది నేనే యాక్సెస్ చేయగలుగుతాను, అందరూ చేయలేం కదా, అవునా? అందరం చేయలేం, నేనే యాక్సెస్ చేయగలుగుతాను. అండ్ దట్టు నేను ఫ్లిప్కార్ట్లో వర్క్ చేస్తున్నంతసేపు యాక్సెస్ చేయగలుగుతాను. ఫ్లిప్కార్ట్ మానేసి అమెజాన్కి వెళ్తే చేయలేం కదా. సో దీస్ థింగ్స్, ఎవ్రీ ఆర్గనైజేషన్కి ఇంటర్నల్ అప్లికేషన్స్ ఉంటాయి, దోస్ ఆర్ టు బి డెవలప్డ్ యూజింగ్ పెగా. సో వై ఓన్లీ ఇంటర్నల్ అప్లికేషన్స్ టు బి డెవలప్డ్, వై నాట్ ఎక్స్టర్నల్? కాంట్ వి డిజైన్ లైక్ facebook.com, ఇది ఎక్స్టర్నల్దేనా? external sba.com, ఇది ఎక్స్టర్నల్ అయినా? మేబీ flipkart.com. సో వై ఆర్ వి నాట్ డిజైనింగ్ ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ యూజింగ్ పెగా అనేది తెలియాలి. చేయొచ్చు, బట్ పెగా లైసెన్స్ డిపెండ్స్ ఆన్ 2 థింగ్స్. సో మేబీ ఇప్పుడు ఐకే వాళ్ళే తీసుకోండి, వాళ్ళ అప్లికేషన్స్ మొత్తం పెగాతో బిల్డ్ చేయాలంటే ఐకే వాళ్ళు ఏం చేయాలి? పెగా సిస్టమ్స్ దగ్గర నుంచి లైసెన్స్ తీసుకోవాలి. సో లైసెన్స్ అనేది చాలా కాస్ట్లీ, ఓకే. సో లైసెన్స్ డిపెండ్స్ అపాన్ 2 ఫ్యాక్టర్స్. సో నెంబర్ ఆఫ్ యూజర్స్, అండ్ నెంబర్ ఆఫ్ వర్క్ ఆబ్జెక్ట్ ఐడీస్ అంటారు, తర్వాత అర్థమవుతుంది. సో డ్యూ టు సమ్ లైసెన్స్ ఇష్యూస్ వీఆర్ నాట్ గోయింగ్ ఆర్ ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ డెవలప్డ్ విత్ పెగా. సో అంటే ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ ఎస్బీఐ తీసుకుంటే ఆర్ ఐకేని తీసుకుంటే
ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ అంతా వాళ్ళు ట్రెడిషనల్గా జావా ప్రాజెక్ట్తో చేయించేసి ఇలాగే మొత్తం అంటే పెగాతో చేయండి. నేర్చిస్తాం. ఓకే, ప్లీజ్ గవర్నమెంట్ అమ్మ, ఏమింది అది? ప్లీజ్ గవర్నమెంట్. ఓకే, సో ఇంటర్నల్ అప్లికేషన్స్ మొత్తం పెగాతో చేస్తూ ఉంటాం. సో లైసెన్స్ రిలేటెడ్ థింగ్స్ వస్తాయి, దట్ యుల్ కమ్ టు నో స్లోలీ. సో పెగా ఇన్స్టలేషన్ దగ్గర మనం డిస్కస్ చేద్దాం. ఫైన్. సో ఫైనల్గా ఏమర్థమవుతుందంటే పెగా ఈజ్ వన్ టూల్ యూజింగ్ విచ్ ఇంటర్నల్ అప్లికేషన్స్ ఆఫ్ ఎనీ ఆర్గనైజేషన్, ఏ ఆర్గనైజేషన్కైనా ఇంటర్నల్ అప్లికేషన్సే చేస్తూ ఉంటాం. సపోజ్ ఇప్పుడు మీరు ఎగ్జాక్ట్ 10 o'clockకి ఒక తత్కాల్ టికెట్ బుక్ చేయాలనుకుంటున్నారు, ఐఆర్సిటీసీలో రైల్వే టికెట్ ఒకటి బుక్ చేయాలనుకుంటున్నారు. సో అప్పుడు మీరు ఏం చేస్తారు? మేబీ 10 o'clock 11 o'clock సిస్టమ్ ముందు కూర్చుంటాం కదా, ఐఆర్సిటీసీ వెబ్సైట్లో లాగిన్ చేసి ఒక టికెట్ కోసం ట్రై చేస్తూ ఉంటాం. అండ్ ఆ పర్టికులర్ టికెట్కి బుక్ చేయడానికి మినిమం 2 minutes టైం పడుతుంది, మినిమం 2 minutes టైం పడుతుంది. అండ్ కెన్ వీ గ్యారంటీ ఫర్ 100% కన్ఫర్మేషన్? 100% బుక్ అవుతుందని చెప్తారా? నెవర్, చెప్పలేము, అవునా? అండ్ సపోజ్ మనం ఇలా ఇంటర్నెట్లో కాకుండా డైరెక్ట్గా తత్కాల్ కౌంటర్కి వెళ్తే, డైరెక్ట్గా రైల్వే కౌంటర్కి వెళ్ళిపోయాం అనుకోండి 10 o'clockకి, సో అప్పుడు ఆ ప్రాసెస్ అనేది 10 secondsలో అయిపోతుంది. ఇక్కడ 2 minutes పట్టొచ్చు, ఇక్కడ 10 seconds పడుతుంది. అండ్ ఇక్కడ మినిమం ఆర్ 100% గ్యారంటీ ఉంటుంది కదా, మోర్ ఆర్ లెస్, అవునా? అట్లీస్ట్ 99% గ్యారంటీ ఉంటుంది. ఇక్కడ మనం అసలు గ్యారంటీ ఇవ్వలేము, ఇక్కడ మాత్రం మోర్ ఆర్ లెస్ 100% గ్యారంటీ ఉంటుంది. సో ఇక్కడ ఎందుకు అంత స్పీడ్గా అవుతుంది, ఇక్కడ ఎందుకు ఇంత స్లోగా అవుతుంది, ఇక్కడ ఎందుకు అంత స్లో అవుతుంది? అండ్ ఇక్కడ మనం యూస్ చేసే అప్లికేషన్ ఏంటిదంటే irctc.com, అవునా? irctc.com. ఇక్కడ ఈ అప్లికేషన్ అనేది మనం యూస్ చేస్తామా? నేను కౌంటర్కి వెళ్తే నేనేమైనా టైప్ చేసుకోవాలా? లేదు. రైల్వే ఎంప్లాయీస్ ఉంటారు కదా, రైల్వే ఎంప్లాయీస్ వాళ్ళు ఏదో ఒక అప్లికేషన్ యూస్ చేస్తే మనం డేటా ఇస్తే వాళ్ళు బుక్ చేయడానికి ట్రై చేస్తారు. సో ఇఫ్ యూ ఎవర్ చెక్ దట్ అప్లికేషన్, రైల్వే ఎంప్లాయీ వాళ్ళ స్క్రీన్ మీరు చూసుంటే అది చాలా బ్లాక్ అండ్ వైట్ ఉంటుంది. చూసారు ఎప్పుడైనా? బై ఎనీ ఛాన్స్ టికెట్స్ ఇష్యూ చేస్తున్నప్పుడు ఆ స్క్రీన్ చూసారా ఎవరైనా? ఎవరు చూడలేదా? ఆన్లైన్ చూసారా? సో రైల్వే టికెట్స్ ఇష్యూ చేస్తారు కదా, ఆ పర్టికులర్ స్క్రీన్ చూస్తే బ్లాక్ అండ్ వైట్ లాగా ఉంటుంది, బ్లాక్ అండ్ వైట్ లాగా ఉంటుంది. సో ఆ అప్లికేషన్ అనేది వాళ్ళే యూజ్ చేయాలి, అంతే కదా, మనం యూజ్ చేయాలి. సో వాళ్ళే యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ అప్లికేషన్ పర్పస్ ఎందుకు? మోర్ నెంబర్ ఆఫ్ టికెట్స్ ఇష్యూ చేయాలి, అంతే కదా. అంటే వాళ్ళు డిజైన్ చేసుకున్న స్క్రీన్లో మేబీ కలర్స్, స్టైల్స్ అన్నీ యాడ్ చేసుకున్నారు అనుకోండి, సిస్టమ్ స్లో అయిపోతుందా? పర్ఫార్మెన్స్ స్లో అవుతుందా లేదా? ఐఆర్సిటీసీ వెబ్సైట్ అంటే ఓపెన్ ఫర్ పబ్లిక్ కాబట్టి నీట్గా కలర్ఫుల్గా ఉండాలి. అంటే ఒక డిజైన్ మీద ఎక్స్ట్రా స్టైల్స్ చేస్తారు, సిల్వర్ లైట్ టెక్నాలజీస్ కానీ సిఎస్ఎస్ కానీ, ఇది లోడ్ చేసి కలర్ఫుల్గా చూపిస్తారు, అవునా? కలర్ఫుల్గా చూపిస్తారు. అండ్ ఆ పాయింట్లో సమ్ మిలియన్స్ ఆఫ్ యూజర్స్ వస్తారు. 10 o'clockకి ఇండియా మొత్తం లాగిన్ అవుతారు కదా, టికెట్ కావాలనుకున్న వాళ్ళందరూ మిలియన్స్ ఆఫ్ యూజర్స్ వస్తారు. వేరాస్ ఈ పర్టికులర్ అప్లికేషన్ దగ్గర ఏంటంటే ఇది ఓన్లీ ఇంటర్నల్ ఎంప్లాయీస్ యూస్ చేస్తారు కాబట్టి యూజర్స్ తక్కువ ఉంటారు. దాన్ని రైల్వే ఎంప్లాయీసే కదా యూస్ చేయగలేదు, మనలాగా ఎండ్ యూజర్స్ చేయలేరు. అండ్ దట్టు ఇది ఇంకా పర్ఫార్మెన్స్ బాగుండాలి కదా అని చెప్పి దీని మీద ఎక్స్ట్రాగా స్టైల్స్ పెట్టరు. ఓకే, ఎక్స్ట్రాగా స్టైల్స్ లోడ్ చేసి నీట్గా కలర్ఫుల్గా కనిపించాల్సిన అవసరం ఏంటి వాళ్ళకి? రైల్వే ఎంప్లాయీసే, ఇంటర్నల్ వాళ్ళే కదా యూస్ చేసేది. సో ఆల్ దీస్ ఇంటర్నల్ అప్లికేషన్స్ వాట్ ఐమ్ టాకింగ్ అబౌట్, ఆల్ దీస్ ఇంటర్నల్ అప్లికేషన్స్ ఇంటర్నల్ ఎంప్లాయీసే యూస్ చేస్తారు. అండ్ పర్పస్ ఆఫ్ దీస్ అప్లికేషన్స్ ఏంటి? టు ఇంప్రూవ్ ద బిజినెస్. ఎన్ని టికెట్స్ ఇష్యూ చేస్తే వాళ్ళకి అంత బిజినెస్, అంతేనా? ఎంత నీట్గా ఉంటుంది అంత బిజినెస్ కాదు. ఎన్ని టికెట్స్ ఇష్యూ చేస్తే అండ్ దీంతో ఎన్ని లోన్స్ ఇష్యూ చేస్తే, ఎన్ని క్రెడిట్ కార్డ్స్ ఇష్యూ చేస్తే, అవునా, ఎన్ని అకౌంట్స్ ఇష్యూ చేస్తే, సో అంత బిజినెస్ పెరుగుతుంది. సో ఇంటర్నల్ అప్లికేషన్స్ ఆర్ జస్ట్ టు ఇంప్రూవ్ ద బిజినెస్, నాట్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ స్టైల్స్ ఆర్ అట్రాక్షన్. సో ఆల్ దీస్ అప్లికేషన్స్ ఆర్ టు బి కాల్డ్ యాజ్ వాట్, చెప్పండి? ఆల్ దీస్ అప్లికేషన్స్ ఆర్ టు బి కాల్డ్ బిజినెస్ ప్రాసెసింగ్ అప్లికేషన్స్, అవునా కాదు? సో ఇంటర్నల్ అప్లికేషన్స్ మొత్తాన్ని బిజినెస్ ప్రాసెసింగ్ అప్లికేషన్స్ అంటారు. అండ్ ఎనీ ఆఫ్ ద టూల్ which is used to design this business processing application, so if any tool is to develop this business processing application దాన్ని ఏమంటాం? బిజినెస్ ప్రాసెసింగ్ మేనేజ్మెంట్ టూల్. అంటే ఏంటది? బీపీఎం టూల్. ఓకే, సో
Can I say PEGA is one BPM tool? Yes or no? Online, everyone follow Nara? So can we say PEGA Yes, as sir. one BPM tool? Yes. Okay, so any of the tool which is used to develop these internal applications, those are called BPM tools. So DP. PEGA is one BPM tool. మార్కెట్లో బయట బీపీఎం టూల్స్ చాలా ఉన్నాయి. సో ఒక ఆర్గనైజేషన్లో ఇంటర్నల్ అప్లికేషన్స్ డెవలప్ చేయాలంటే బీపీఎం టూల్స్ కావాలనేది కదా ఇప్పుడు అనుకుంటున్నాం. అండ్ అలాంటి బీపీఎం టూల్స్ బయట మార్కెట్లో చాలా ఉన్నాయి. సో పెగా అనేది ఒక స్మాల్ థింగ్ అంతే, అవునా కదా? సో దేర్ విల్ బి వన్ థింగ్ లైక్ ఓకే. సో పెగా రిలేటెడ్ ఒక బీపీఎం టూల్ ఉంది, ఒరాకిల్ నుంచి ఒక బీపీఎం టూల్ ఉంది, కిస్ఫ్లో అనేది ఒకటి ఉంది, ఏపీఎన్ ఒకటి ఉంది, టిప్కో, ఇవన్నీ బీపీఎం టూల్స్. సో ఈ హోల్ బీపీఎం టూల్స్లో పెగాని ఎందుకు స్పెషాలిటీ అంటే, సో పెగాలో ఎండ్ టు ఎండ్ డెవలప్మెంట్ ఉంటుంది. సో ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్, ఈవెన్ రిపోర్టింగ్, డిప్లాయ్మెంట్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్బిల్ట్. ఓకే. సో మల్టిపుల్ బీపీఎం టూల్స్ ఉంటే పెగాకి అంత స్పెషాలిటీ ఎందుకంటే 95% ఆటోమేషన్ అయిపోయింది. వేరే బీపీఎం టూల్స్ తీసుకోండి, మీరు దానిలో ఒక 50-60% ఆటోమేట్ ఉంటుంది, ఎక్స్ట్రాగా మీరు కోడింగ్ రాసుకోవాలి. దట్ ఈస్ ద రీజన్ క్లయింట్స్ అయినా మేబీ మనలాంటి డెవలపర్స్ అయినా కోడింగ్ రిలేటెడ్గా కాకుండా పెగాని ఎక్కువగా చూస్ చేసుకుంటూ ఉంటారు. మనం చూస్ చేసుకోవడం ఇంపార్టెంట్ కాదు, క్లయింట్స్ చూస్ చేసుకుంటే అప్పుడు ప్రాజెక్ట్స్ పెరుగుతాయి, అప్పుడు మనకి ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. అవునా? అవునా కదా? సో క్లయింట్స్ ఎందుకు ఇంత ఎంకరేజ్డ్గా ఉన్నారనేది నెక్స్ట్ విల్ కమ్ టు నో. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి యాజ్ ఆఫ్ నౌ ఎర్లియర్? సో పెగా ఈజ్ యూజ్డ్ ఫర్ డెవలపింగ్ అప్లికేషన్స్. మోడిఫైడ్ స్టేట్మెంట్ ఏంటి? పెగా ఈజ్ యూజ్డ్ ఫర్ డెవలపింగ్ internal ఇంటర్నల్ అప్లికేషన్స్. నార్మల్గా ఏ ఆర్గనైజేషన్ అని తీసుకుంటే మెయిన్ వెబ్సైట్, ఇంటర్నల్ అప్లికేషన్స్. సో దీన్ని ఇంటర్నెట్ అంటారు, ఇంటర్నెట్ అప్లికేషన్స్. సో మెయిన్ వెబ్సైట్ ఎవరికైనా యాక్సెస్ అవుతుంది కదా, బికాస్ దట్ ఈస్ హోస్టెడ్ ఆన్ ఇంటర్నెట్. అండ్ ఇంటర్నల్ అప్లికేషన్స్ అనుకుంటున్నాం, సో దీనికి నేమ్స్ ఏముంటాయంటే ఇంట్రానెట్ అంటారు. ఇంట్రా మీనింగ్ ఇంటర్నల్ ఓన్లీ, వాళ్ళ సర్వర్లోనే యాక్సెస్ అవుతుంది. ఇంట్రానెట్ అప్లికేషన్స్ అయినా, ఇంటర్నల్ అప్లికేషన్స్ అయినా, మేబీ బిజినెస్ ప్రాసెసింగ్ అప్లికేషన్స్ అయినా సేమే. ఓకే, బిజినెస్ ప్రాసెసింగ్ అప్లికేషన్స్ అయినా సేమే. సో ఈ అప్లికేషన్స్ డెవలప్ చేయగలిగే టూల్ని ఏమంటాము? బీపీఎం టూల్ అంటాం. సో పెగా ఈజ్ వన్ బీపీఎం టూల్. ఓకే, మేబీ మీరు నౌకరీలో ఎక్కడైనా పెగా గురించి సెర్చ్ చేసినా, ఓకే, ఆర్ సమ్వేర్ మీ ఫ్రెండ్స్ దగ్గర ఎక్కడైనా విన్నా, సో పెగా జాబ్స్ అని చూసుంటారు, అవునా కదా? నౌకరీలో మేబీ మీకు తెలియకపోయినా పర్లేదు, పెగా జాబ్స్ అని చూస్తుంటారు. అండ్ సమ్ టైమ్స్ పెగా బీపీఎం జాబ్స్ అని కూడా చూస్తారు. పెగా బీపీఎం జాబ్స్, పెగా సిఎస్ఏ జాబ్స్, పెగా సిడబ్ల్యూఎస్ఏ జాబ్స్, పెగా ఎల్ఎస్ఏ జాబ్స్, ఇలా చూస్తూ ఉంటారు. అండ్ మేబీ పెగా ఆటోమేషన్ జాబ్స్, పెగా రోబోటిక్స్ జాబ్స్, ఇలా చాలా చూస్తూ ఉంటారు. పెగాతో సెర్చ్ చేసి మీకు ఇవన్నీ వస్తాయి. సో ఇందులో మనకి రిలేటెడ్ ఏమేంటో మనకు తెలియాలి కదా, అవునా? మనం నేర్చుకుంటున్నామంటే పెగాని, సో అందులో మనం ఏ జాబ్కి అప్లై చేయాలో మనకు అర్థం అవ్వాలి కదా. సో అవుట్ ఆఫ్ విచ్ పెగా జాబ్స్ అంటే మనవే. ఓకే, సో పెగా అని డిఫాల్ట్గా ఇచ్చారు అంటే అక్కడ రిక్రూటర్స్ ఉంటారు కదా, ఎవరైతే నౌకరీలో పోస్ట్ చేశారో వాళ్ళ మీనింగ్ ఏంటంటే పెగా మన టూల్ రిలేటెడ్ అనేది. దట్ ఈస్ నథింగ్ బట్ బీపీఎంఏ. ఆర్ సమ్ టైమ్స్ ఇంకో వర్డ్ కూడా చూస్తారు, పెగా పిఆర్పిసి జాబ్స్ కూడా చూస్తారు, మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, సో అంటే మీరు పెగా అని చూసినా, పెగా బీపీఎం చూసినా, పెగా సిఎస్ఏ, పెగా సిడబ్ల్యూఎస్ఏ, పెగా పిఆర్పిసి, సో అన్నిట్లో ఏది చూసినా, ఆర్ ఈవెన్ పెగా ఎల్ఎస్ఏ అని చూసినా, ఏది చూసినా మనకి రిలేటెడ్, మనం ఇప్పుడు ఏదైతే నేర్చుకుంటున్నామో దానికి రిలేటెడ్ కానీ. అండ్ పెగా ఆటోమేషన్, పెగా రోబోటిక్స్ మాత్రం వేరు. ఓకే, సో ఇప్పుడు మీకు సింపుల్గా పెగా జాబ్స్ అని ఇచ్చేస్తే ఎవరైతే రిక్రూటర్ పోస్ట్ చేశారో ఆ పోస్ట్ని వాళ్ళ థింకింగ్ ఏంటంటే పెగా బీపీఎం జాబ్స్ అని మోస్ట్లీ మీనింగ్ ఉంటుంది. సో ఫైనల్గా మీరు పెగా బీపీఎం అంటే ఇప్పుడు మనం నేర్చుకునేది అదే కదా. సో పెగా ఈజ్ వన్ బీపీఎం టూల్. అండ్ అందులో సిఎస్ఏ ఏంటి, సిడబ్ల్యూఎస్ఏ ఏంటి, ఎల్ఎస్ఏ ఏంటి, పిఆర్పిసి అంటే ఏంటో స్లోగా అర్థమవుతాయి. సో ఫర్ నా పెగా బీపీఎం చూసినా వీఆర్ ఎలిజిబుల్ ఫర్ దాట్. So finally PEGA is one BPM tool, and as I told you, in this particular PEGA tool end-to-end solution వస్తుంది. అంటే ఒక అప్లికేషన్ మొత్తాన్ని డెవలప్ చేయొచ్చా,
ఫ్రంట్ ఎండ్ స్క్రీన్స్, డేటాబేస్, బ్యాక్ ఎండ్, ఎవ్రీథింగ్ ఎండ్ టు ఎండ్. సో ఇంటర్నల్ అప్లికేషన్స్ మొత్తాన్ని ఈజీగా డెవలప్ చేయొచ్చు. అండ్ డెవలప్మెంట్ చేసిన తర్వాత దేర్ విల్ బి సంథింగ్ కాల్డ్ రిపోర్టింగ్ ఆర్ డేటా విజువలైజేషన్. సో దాన్ని కూడా మనం చేయాలి. వాట్ ఈజ్ రిపోర్టింగ్? అసలు జనరల్గా రిపోర్టింగ్ అంటే ఏంటి? సపోజ్ ఇప్పుడు నేను ఒక రైల్వే స్టేషన్ మాస్టర్ అనుకోండి, ఓకే. సో ఆర్ నేను ఒక బ్యాంక్ మేనేజర్ అనుకోండి. సో మేబీ మన దగ్గర ఉన్న ఎంప్లాయీస్లో ఫస్ట్ ఎంప్లాయీ ఏం చేస్తాడంటే క్రెడిట్ కార్డ్ మొత్తాన్ని రిజిస్టర్ చేస్తాడు. సెకండ్ ఎంప్లాయీ మేబీ లోన్స్ అనుకోండి. థర్డ్ పర్సన్ మేబీ లైక్ అకౌంట్స్ అనుకోండి. సో యాజ్ ఎ బ్యాంక్ మేనేజర్ నేను డైలీ మన బ్యాంక్లో ఎన్ని క్రెడిట్ కార్డ్స్ ఇష్యూ అవుతుందో చెక్ చేసుకోవాలా, ఎన్ని లోన్స్ తీసుకుంటున్నారు పర్ డే అనేది చెక్ చేసుకోవాలా, అవునా, ఎన్ని అకౌంట్స్ క్రియేట్ అవుతుందని చెక్ చేసుకోవాలి కదా. డైలీ ఐ కెన్ ఆస్క్ ఎవ్రీ ఎంప్లాయీ టు గివ్ మీ వన్ ఎక్సెల్ షీట్. మీరు ఎంతమంది రిజిస్టర్ చేశారో నాకు ఎక్సెల్ షీట్ ఇవ్వండి. సెకండ్ పర్సన్ని మీరు ఎంతమంది రిజిస్టర్ చేశారో నాకు ఒక పై చార్ట్ ఇవ్వండి. థర్డ్ పర్సన్ని మీరు ఎంతమంది రిజిస్టర్ చేశారో నాకు ఒక గ్రాఫికల్ బార్ లాగా ఇవ్వండి అంటున్నారు. అంటే ఏమర్థమవుతుంది? సో రిపోర్టింగ్ ఆర్ డేటా విజువలైజేషన్ ఈజ్ ఎ కాన్సెప్ట్ using which డేటాబేస్లో ఉన్న రా డేటాని వీఆర్ ట్రైంగ్ టు షో ఇన్ సమ్ పిక్టోరియల్ ఫామ్. అంతేనా? డేటాబేస్లో డేటా ఉంటుంది కదా. సో డేటాబేస్ డేటాలో ఎంతమంది ఈరోజు క్రెడిట్ కార్డ్స్ తీసుకున్నారు, అందులో ఎంతమంది ఎన్ని యాక్టివేట్ అయ్యాయి, ఎన్ని డీయాక్టివేట్ అయ్యాయి, ఎంతమంది రిజెక్ట్ అయ్యాయి, సో ఎంతమందికి మేబీ సిబిల్ స్కోర్ లేక కొలాప్స్ అయ్యింది. సో ఇలా సమ్ కైండ్ ఆఫ్ డేటాని పిక్టోరియల్గా చూపిస్తాం. సో ఇది మన డేటాబేస్ టేబుల్ అనుకుంటే ఒక 100 రికార్డ్స్ ఇన్సర్ట్ అవుతాయి కదా. టుడే 100 మెంబర్స్ రిజిస్టర్ చేస్తే ఫస్ట్ పర్సన్ యాక్టివేటెడ్, సెకండ్ పర్సన్ రిజెక్టెడ్, థర్డ్ పర్సన్ మేబీ పెండింగ్. ఇలా ఉంటే ఆల్ ద లిస్ట్ ఆఫ్ యాక్టివేటెడ్ వాళ్ళందరూ ఒక పై చార్ట్ లాగా టోటల్ ఇలా పై చార్ట్ లాగా రావాలనుకోండి. సో యాక్టివేటెడ్ వాళ్ళు ఇక్కడ ఉంటారు, రిజెక్టెడ్ వాళ్ళు ఇక్కడ ఉంటారు, మేబీ పెండింగ్ వాళ్ళు ఇలా ఉంటారు. సో ఉన్న రా డేటాని సంథింగ్ పిక్టోరియల్గా చూపిస్తున్నాం. పిక్టోరియల్ అనేది మేబీ పై చార్ట్ అవ్వచ్చు, డోనట్ అవ్వచ్చు, మేబీ ఇలా అన్నమాట. మీరు స్మార్ట్ వాచెస్ యూస్ చేస్తూ ఉంటారు చాలామంది. స్మార్ట్ వాచెస్లో ఎక్సర్సైజ్ రింగ్స్ ఉంటాయి చూసారా? హౌ మెనీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యూ డ్రింక్ టుడే, సో హౌ మెనీ స్టెప్స్ అండ్ హౌ మెనీ ఫ్లోర్స్ యూ క్లైమ్ టుడే. ఇలా ఒక ఎక్సర్సైజెస్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఉంటాయి చూసారా? చాలామంది చూసే ఉంటారు. సో అదేమవుతుంది, మనం సమ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ చేస్తే డేటాబేస్లో స్టోర్ అవుతుంది, అవునా కదా. డేటాబేస్లో స్టోర్ అయిన డేటాని మనం ఏం చేస్తున్నామంటే ఇలా పిక్టోరియల్గా తీసుకొస్తాం, ఇలా పిక్టోరియల్గా. సో హౌ మెనీ గ్లాసెస్ ఆఫ్ వాటర్, అది మొత్తం మీకు పర్ డే 64 గ్లాసెస్ తీసుకోవాలని అనుకుంటే ఇది 100% రింగ్ క్లోజ్ అయింది చూసారా గ్రీన్ కలర్ది. అండ్ 8000 స్టెప్స్ కూడా పర్ డే మీరు 100% అనుకుంటే అది కూడా ఇలా చూపిస్తుంది. అండ్ పర్ డే 8 అవర్స్ స్లీప్ అనుకుంటే జస్ట్ 5 అవర్స్ అయి ఉంటే ఇక్కడ మనకి మేబీ 80%, 60% ఇలా చూపిస్తుంది, అవునా కదా. సో అంటే మన డేటాబేస్లో ఉన్న రా డేటాని ఇట్ ఈస్ షోయింగ్ ఇన్ సమ్ పిక్టోరియల్ ఫామ్. సో ఫర్ దట్ కాన్సెప్ట్ ఏంటి, రిపోర్టింగ్ అంటాము ఆర్ డేటా విజువలైజేషన్ అంటాము, అవునా కదా. సో నార్మల్గా రిపోర్టింగ్ అయినా డేటా విజువలైజేషన్ పైన ట్యాబ్లు యూస్ చేస్తారు. విన్నారా ట్యాబ్లు అందరూ? ట్యాబ్లు విన్నారా? వినలేదా? సో పవర్ బిఐ విన్నారా? సో ట్యాబ్లు పవర్ బిఐ ఏంటవి? సపోజ్ ఇప్పుడు రిపోర్టింగ్ టూల్. సపోజ్ ఇప్పుడు మీరు ట్యాబ్లు మీద జాబ్ చేస్తున్నారు అనుకోండి. సార్ నాకు ఒక డౌట్ ఉంది అడగమంటారా? జస్ట్ ఎ సెకండ్. సపోజ్ ఇప్పుడు మీరు ట్యాబ్లు డెవలపర్ కింద జాయిన్ అయ్యారు అనుకోండి. సో అక్కడ మీరు జాయిన్ అయిన ప్రాజెక్ట్లో మేబీ ఆ ప్రాజెక్ట్ అంతా జావాతో అయి ఉండొచ్చు, అవునా. సో నేను ఒక డెవలపర్ అయితే జావాతో అయి ఉండొచ్చు. ఆ ఉన్న డేటాని మీరేం చేస్తున్నారంటే పిక్టోరియల్గా చూపిస్తున్నారు. సో అంటే పవర్ బిఐ అయినా ట్యాబ్లో అయినా ఏం చేస్తుంది, హోల్ ప్రాజెక్ట్లో ఒక స్మాల్ పోర్షన్ ప్లే చేస్తుంది, ఉన్న డేటాని పిక్టోరియల్గా చూపిస్తుంది. వేర్ యాజ్ మన పెగాలో ఆ రిపోర్టింగ్ ఆర్ డేటా విజువలైజేషన్ కూడా ఇన్బిల్ట్ ఉంటుంది. సో ఇఫ్ ఐ వాంటెడ్ టు షో సమ్ డేటా ఇన్ సమ్ పై చార్ట్, సో జస్ట్ ఇక్కడ ఆ చెక్ బాక్సెస్ ఏవైతే కావాలో సెలెక్ట్ చేసుకొని జస్ట్ జనరేట్ రిపోర్ట్, పై చార్ట్ వస్తుంది, మేబీ బార్ గ్రాఫ్స్ వస్తాయి, సో యాక్టివిటీ రింగ్స్ వస్తాయి, ఇలా ఎవ్రీథింగ్ మనం విజువలైజ్ చేయొచ్చు. నాకు ఇక్కడ ట్యాబ్లు డెవలపర్ ఏం చేస్తారో నాకు తెలియాల్సిన అవసరం లేదు, పవర్ బిఐలో మీరేం చేస్తారో నాకు తెలియాల్సిన అవసరం లేదు. సో అంటే స్టిల్ ఒక పెగా డెవలపర్ అన్నవాడు ఏం చేయగలుగుతాడు, ఫ్రంట్ ఎండ్ తెలీదు, బ్యాక్ ఎండ్ తెలీదు, డేటాబేస్ తెలియకుండా డెవలప్మెంట్ చేయొచ్చు. అండ్ ఈవెన్ రిపోర్టింగ్ వాళ్ళు ఎగ్జాక్ట్గా ఏం చేస్తారో తెలియకపోయినా మనం ఇక్కడ పెగాలో రిపోర్టింగ్ కూడా ఇన్బిల్డ్ చేయొచ్చు కదా.
సో రిపోర్టింగ్ కూడా ఇన్బిల్ట్. ఓకే, సో టెల్ మీ, సమ్వన్ ఇస్ ట్రైంగ్ టు ఆస్క్. సార్ హెచ్టిఎంఎల్ ఆబ్జెక్ట్స్ అనేది డైనమికల్ గా చేంజ్ అవుతాయి కదా, సో మనం ఫ్రంట్ ఎండ్ లో డెవలప్ చేసేటప్పుడు మనం వన్స్ లెర్న్ చేసిన తర్వాత ఆబ్జెక్ట్స్ ని ఐ మీన్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసినప్పుడు తర్వాత ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా? ఐ మీన్ కోడ్ చేంజ్ అవ్వడం కానీ సంథింగ్ అట్లా. ఓకే, సో హెచ్టిఎంఎల్ డిజైన్ ఎప్పుడైనా మీకు టూ కైండ్స్లో ఉంటాయి. స్టాటిక్ డిజైన్ అండ్ డైనమిక్ డిజైన్ లాగా ఉంటుంది. సపోజ్ ఇప్పుడు క్లిక్ హియర్ ఫర్ రిజిస్ట్రేషన్ అని ఒక బటన్ ఉంది అనుకోండి. సో అది క్లిక్ చేస్తే ఏమవుతుంది, బై డిఫాల్ట్గా ఒక ఫామ్ చూపిస్తుంది, విచ్ ఈస్ లైక్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, కలెక్షన్, ఇలా సబ్మిట్ బటన్. సో ఈ పర్టికులర్ ఫామ్ అనేది స్టాటికేనా? ఇందులో ఏమైనా చేంజెస్ ఉంటాయా చెప్పండి వేణుగోపాల్? సో ఇది స్టాటికే కదా. సో డీటెయిల్స్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే స్టాటిక్ చేంజ్. యాజ్ ఎ పెగా డెవలపర్ మీరు మేబీ ఇక్కడ 6 ఎలిమెంట్స్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తారు, బటన్ 7th అనుకోండి, స్టాటిక్ ఫిక్స్. అలా కాకుండా మేబీ అబీబస్ చూడండి, అబీబస్లో మీరు ఏమైనా టికెట్ బుక్ చేయాలని అనుకుంటే సో అక్కడ ఏముంటుందంటే, సో ఫస్ట్ క్లిక్ హియర్ ఫర్ రిజిస్ట్రేషన్ ఆర్ క్లిక్ హియర్ ఫర్ బస్ టికెట్ బుకింగ్ అన్నట్టు ఏదో ఒక బటన్ ఉంటుంది. సో అక్కడ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, జెండర్, ఏజ్ ఇలా ఉంటాయి, అవునా కదా. సో ఇక్కడ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, జెండర్ ఎంటర్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, ఒక ప్యాసింజర్ సేవ్ అవుతాడు. బట్ అలా కాకుండా యాడ్ ప్యాసింజర్ అని ఒక ప్లస్ బటన్ ఉంటుంది చూసారా, అది క్లిక్ చేస్తే సేమ్ ఈ 4 టెక్స్ట్ ఫీల్డ్స్ మళ్ళీ యాడ్ అవుతాయి. అగైన్ క్లిక్ చేస్తే మళ్ళీ యాడ్ అవుతాయి, అగైన్ క్లిక్ చేస్తే మళ్ళీ యాడ్ అవుతాయి. అంటే యాజ్ ఏ పెగా డెవలపర్ మీరు దీన్ని ఎలా చేస్తారు చెప్పండి. సో 4 క్రియేట్ చేస్తే అది స్టాటిక్ అయిపోతుంది కదా. ప్లస్ క్లిక్ చేస్తే 8 రావాలి, ప్లస్ క్లిక్ చేస్తే ఇంకొక 4 యాడ్ అవ్వాలి, ఇంకో ప్లస్ క్లిక్ చేస్తే ఇంకొక 16 టోటల్ ఇలా రావాలి. సో అంటే ఈ డిజైన్ స్టాటికా డైనమికా చెప్పండి, చెప్పండి మీరే చెప్పండి. ఈ డిజైన్ స్టాటిక్గా డైనమిక్ అంటే ఎవ్రీ టైం చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా లేవా ఇక్కడ? డైనమిక్ 100% అవుతాయి, 100% అవుతుంది. ఆన్ దిస్ పర్టికులర్ బటన్ క్లిక్, what should happen? So these set of design అంటే మీరు ఈ 4 related things డెవలప్ చేస్తారు యాజ్ ఎ పెగా డెవలపర్. యు ఆర్ సపోజ్ టు మేక్ ఇట్ డిస్ప్లేడ్ ఫర్ వన్ మోర్ టైం. అంటే డైనమిక్గా ఈ పర్టికులర్ స్క్రీన్ని కన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటారు. సో టుడే అంతా నార్మల్ పెగా అంటే ఏంటి అన్నట్టే డిస్కస్ చేస్తున్నాము. టుమారో యాక్చువల్గా మనం ప్రాజెక్ట్స్ ఏం చేస్తామని చూపిస్తాం. సో ఈ పెగా అంటే ఏంటో అర్థమవుతుంది. అండ్ ఈ పర్టికులర్ పెగా యూస్ చేసుకుని మనం ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంట్ చేయాలి కదా. సో ఆ పర్టికులర్ ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయి, అవుట్పుట్ ఎలా ఉంటుంది అనేది టుమారో ఐల్ షో యూ దట్ ప్రాజెక్ట్ ఆల్సో, లైవ్గా చూపిస్తాం. There you can understand static design as well as dynamic design. There you'll come to know about like backend design, Java part ఎలా ఉంటుంది, and database part ఎలా ఉంటుంది, and kind of reportings ఎలా ఉంటాయి, everything. Okay, so integrations, APIs ఎలా ఉంటాయి అనేది. Today we are just understanding what is PEGA, to what extent అది మనకి రియల్ టైంలో ఆటోమేట్ అయిందని జస్ట్ ఇన్ కంపారిజన్ అంతే. సో టుమారో అండ్ ఆఫ్టర్ టుమారో ఐల్ షో యూ ద ప్రాజెక్ట్స్ ఆల్సో. దేర్ విల్ కమ్ టు నో. వేణుగోపాల్, క్లియరా? ఓకే ఎస్. Sure. So let me take 10 more minutes. So final గా PEGA is one BPM tool అనుకుంటున్నా, using which all the front end కాదు, all the applications ని ఈజీగా డెవలప్ చేసేస్తాం. Along with that రిపోర్టింగ్ పార్ట్ అనేది కూడా కావాలి. సో ఎవ్రీ ప్రాజెక్ట్లో కావాలి, పెగానే కాదు, ఏ ప్రాజెక్ట్లో అయినా. ట్రెడిషనల్ వేలో మనం ఒక ప్రాజెక్ట్ డిజైన్ చేస్తే, ట్రెడిషనల్ వేలో మేబీ అది జావా ప్రాజెక్ట్ అవ్వచ్చు, .NET అవ్వచ్చు, ఆ ట్రెడిషనల్ ప్రాజెక్ట్లో మనం రిపోర్టింగ్ చేయాలంటే ఎక్స్ట్రాగా ట్యాబ్లో లైసెన్స్ తీసుకోవాలి, ఎక్స్ట్రాగా పవర్ బిఐ లైసెన్స్ తీసుకోవాలి, అండ్ దానికోసం ఒక డెవలపర్స్ని హైర్ చేసుకోవాలి. బట్ ఇక్కడ పెగాలో మీకు ట్యాబ్లో అంటే ఏంటో తెలియకపోయినా స్ట్రైట్ అవే ఆ రిపోర్టింగ్ పార్ట్ కూడా ఇన్బిల్ట్ ఉంటుంది. వీ కెన్ మేనేజ్ దాట్. ఓకే, ఫైన్. And along with this, PEGA is providing something called integrations also. Integration అంటే ఏంటి? జనరల్ ఇంటిగ్రేషన్ అంటే ఏంటి? ఇంటిగ్రేటింగ్ విత్ థర్డ్ పార్టీ అప్లికేషన్. సపోజ్ ఈరోజు మనం ఒక బ్యాంక్ వెళ్ళాం అనుకోండి, నేను ఒక బ్యాంక్ ఎంప్లాయీ ఆర్ మీరు బ్యాంక్ ఎంప్లాయీ అనుకోండి. నేను మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఐ వాంట్ క్రెడిట్ కార్డ్ అని అడుగుతాను, అవును. అప్పుడు మీరు స్ట్రైట్ అవే క్రెడిట్ కార్డ్ కిట్ ఇస్తారా? నాకు ఇవ్వరు. ఏమడుగుతారు? యూ లాస్క్ ఫర్, చెప్పండి జనరల్గా ఏమడుగుతారు? పే స్లిప్స్, బ్యాంక్ స్టేట్మెంట్. జనరల్గా పాన్ కార్డ్ నెంబర్ ఒకటి అడుగుతారు. సో పాన్ కార్డ్ నెంబర్ సంథింగ్ వాళ్ళు ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే
సో యువర్ సిబిల్ స్కోర్ ఈజ్ వెరీ లెస్, మీకు రాదు. ఆర్ సిబిల్ స్కోర్ ఈజ్ వెరీ గుడ్, యూఆర్ ఎలిజిబుల్ ఫర్ 2 lakh లిమిట్, సిబిల్ స్కోర్ ఈజ్ సూపర్, విల్ గెట్ టు లైక్ 5 lakh అన్నట్టు వాళ్ళు ఏదో చెప్తారు. అంటే ఇప్పుడు మనం హెచ్డిఎఫ్సి హెచ్డిఎఫ్సి సపోజ్ మీ క్లయింట్ హెచ్డిఎఫ్సి అనుకోండి, యాజ్ ఎ పెగా డెవలపర్ ఈ స్క్రీన్ మీరు డిజైన్ చేస్తే, సో మీరు ఇక్కడ టెక్స్ట్ బాక్స్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేది మీరేనా, బటన్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేది మీరేనా, బటన్ క్లిక్ చేస్తే మనకి సో అండ్ సో రెస్పాన్స్ అంటే డేటాను కూడా తెచ్చుకోవాలి. సో ఫర్ దాట్ ఏం చేయాలంటే ఈ పర్టిక్యులర్ బ్యాంక్ అప్లికేషన్ ఏదైతే ఉందో బటన్ క్లిక్ చేస్తే మనకి సిబిల్ స్కోర్ అనేది రావాలి జనరల్గా. సో సిబిల్ స్కోర్ అనేది హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళ డేటా నాది, చెప్పండి. ఈ సిబిల్ స్కోర్ ఏదైతే చూస్తున్నామో అది హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళ డేటానా? కాదు. ఎవరిది? మేబీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిజర్వ్ బ్యాంక్ అనుకోండి. సో అంటే వెన్ ఎవర్ వీ ఎంటర్ పాన్ కార్డ్ నెంబర్ అండ్ క్లిక్ ఆన్ సర్చ్ బటన్ మనకి సో అండ్ సో ఒక స్కోర్ ఆర్ ఫిగర్ వస్తుందంటే అది ఎక్కడి నుంచి, సిబిల్ స్కోర్ ఎక్కడి నుంచి వస్తుంది? థర్డ్ పార్టీ అప్లికేషన్. ఇది హెచ్డిఎఫ్సి అనేది ఒక అప్లికేషన్, రిజర్వ్ బ్యాంక్ అనేది వేరే అప్లికేషన్, ఆర్బీఐ అనేది వేరే అప్లికేషన్. అంటే బటన్ క్లిక్ చేస్తే ఆ అప్లికేషన్ నుంచి ఇక్కడికి ఇన్పుట్ వెళ్తే వాళ్ళు అక్కడి నుంచి మనకి రెస్పాన్స్ ఇస్తారు, అవునా కదా? సో దీన్ని ఏమంటున్నామంటే ఇంటిగ్రేటింగ్ విత్ థర్డ్ పార్టీ అప్లికేషన్ అంటాం. సో మీరు టుడే ఈ ప్రాజెక్ట్లో జాయిన్ అవ్వచ్చు ఆర్ ఈ ప్రాజెక్ట్లోనే జాయిన్ అవ్వచ్చు, ఏదైనా ఒక దానికి థర్డ్ పార్టీ కదా. సో హౌ టు ఇంటిగ్రేట్ విత్ థర్డ్ పార్టీ అప్లికేషన్స్ అనేది తెలియాలి. సో ఫర్ దిస్ మేబీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆర్ మనం స్టార్ట్ చేసిన ఏబీసీ బ్యాంక్ అనుకోండి, ఏబీసీ బ్యాంక్ ఈ రోజే స్టార్ట్ చేస్తే మనం అందరం కలిసి సో పెగాతో బిల్డ్ చేయాలని డిసైడ్ అయ్యాం, అవునా కదా? లెట్స్ ఎగ్జాంపుల్ పెగాతో చేద్దామని డిసైడ్ అయ్యాం. అంటే ఈ ప్రాజెక్ట్ మొత్తానికి బ్యాక్ ఎండ్ ఏంటి? పెగానేనా? ఇంకా ఇంటర్న్ జావానే కదా. పెగా అంటే నథింగ్ బట్ బ్యాక్గ్రౌండ్లో జావానే. అండ్ ఇప్పుడు మనం ఇంటిగ్రేట్ అవ్వాల్సిన అప్లికేషన్ ఆర్బీఐ మేబీ 20 years నుంచి ఉంటే సో అప్పటి నుంచి .NET మీద రన్ అయ్యి ఉండొచ్చు, అవునా? .NET మీద రన్ అవుతూ ఉండొచ్చు. అంటే ఆన్ క్లికింగ్ ఆఫ్ ది సబ్మిట్ బటన్ సో మన దగ్గర ఉన్న ఇన్పుట్ అంటే పంపిస్తే అక్కడ .NET ప్రాసెసింగ్ ఏదో జరిగి మనకి రెస్పాన్స్ రావాలి అంటే ఈజ్ దట్ రియల్లీ పాసిబుల్? ఈజ్ దట్ రియల్లీ పాసిబుల్? సో మనం పంపించే ఇన్పుట్ వాట్ ఎవర్ వాళ్ళు పంపించే రెస్పాన్స్ అయినా దే హ్యావ్ టు సెండ్ ఇట్. సో అంటే బ్యాక్ అండ్ టెక్నాలజీస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మేబీ 2 పెగా అయినా, ఒకటి పెగా ఒకటి జావా, ఒకటి పెగా ఒకటి .NET, ఒకటి పెగా ఒకటి సి లాంగ్వేజ్, బ్యాక్ అండ్ టెక్నాలజీస్ ఎలా ఉన్నా వీఆర్ సపోజ్ టు ఇంటిగ్రేట్ ప్రాపర్లీ అండ్ గెట్ ద డేటా కదా. సో ఇప్పుడు మేము స్టార్ట్ చేసిన ఒక బ్యాంక్ మేము పెగాతో స్టార్ట్ చేస్తున్నాము, మీరు కూడా పెగా చేంజ్ చేసుకోండి అని మీరు ఆర్బీఐ వాళ్ళకి చెప్తారా? చెప్పరు, చెప్పలేం కదా. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇంటిగ్రేషన్ అనేది జరగాలి. సో దోస్ కైండ్ ఆఫ్ ఇంటిగ్రేషన్స్ ఆర్ ఆల్సో కంప్లీట్లీ ఇంక్లూడెడ్ ఇన్ పెగా. సో చాలా సెక్యూర్గా పంపిస్తూ ఉంటాం. సో అంటే ఇక్కడ మనం పంపించే ఇన్పుట్ ఏదైతే ఉందో ఇక్కడి నుంచి దానికి పంపించాలంటే ఇన్పుట్ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ ఇన్పుట్ అనేది ఈ బ్యాక్గ్రౌండ్ లాంగ్వేజ్ వాళ్ళకి అర్థం అవ్వాలి, అంతేనా కదా? వాళ్ళకి అర్థం అవ్వాలి. అండ్ వాళ్ళు పంపించే రెస్పాన్స్ మేబీ .NET ఫామ్లో ఉంటుంది కదా, వాళ్ళ కోడింగ్లో ఉంటుంది కదా, అది మనకు అర్థం అవ్వాలి, మన లాంగ్వేజ్కి అర్థం అవ్వాలి. సో అంటే బిట్వీన్ 2 అప్లికేషన్స్ బ్యాక్గ్రౌండ్ ఏదైనా అవ్వచ్చు. సో డేటా ఇంటిగ్రేట్ అవ్వాలి అంటే యాజ్ ఐ టోల్డ్ యూ కామన్ లాంగ్వేజెస్ యూస్ చేయాలి, అంతేనా కదా? కామన్ లాంగ్వేజెస్. సో వన్ సచ్ కామన్ లాంగ్వేజ్ ఏమనుకున్నాం ఇంది అక్కడ? వన్ సచ్ కామన్ లాంగ్వేజ్ అంటే అన్ని టెక్నాలజీస్కి అర్థమయ్యే లాంగ్వేజెస్ని కామన్ లాంగ్వేజెస్ అంటాం కదా. సో వన్ సచ్ కామన్ లాంగ్వేజ్ ఏమనుకున్నాం ఇంది అక్కడ? వాట్ ఈస్ దట్? హెచ్టిఎంఎల్. హెచ్టిఎంఎల్ అన్ని టెక్నాలజీస్కి అర్థమవుతుంది. జావా అయినా .NET అయినా పెగా అయినా. సిమిలర్గా ఇంటిగ్రేషన్స్ అవ్వాలి అంటే బిట్వీన్ 2 అప్లికేషన్స్ కామన్ లాంగ్వేజ్లో పంపించాల్సి వస్తుంది. సో కామన్ లాంగ్వేజ్ అంటే XML జనరల్గా చేస్తూ ఉంటారు, HTML, JSON ఇలా కొన్ని కామన్ లాంగ్వేజెస్ ఉంటాయి వాట్ ఎవర్. సో అకార్డింగ్ టు దట్ మనం డేటాని సెండ్ చేస్తూ ఉంటాం. సో అంటే ఇంటిగ్రేషన్ ఈజ్ నథింగ్ బట్ ఇంటిగ్రేటింగ్ విత్ థర్డ్ పార్టీ అప్లికేషన్. ఇక్కడ వాళ్ళు పాన్ కార్డ్ అనేది రిక్వెస్ట్గా పంపిస్తే వీళ్ళు సిబిల్ స్కోర్ అనేది రెస్పాన్స్గా పంపిస్తారు. సో ఇంటిగ్రేషన్స్ కూడా ఇన్బిల్ట్ ఉన్నాయి పెగాలో. గెటింగ్ మై పాయింట్? ఫాలో అవుతున్నారా? ఇంటిగ్రేషన్స్ కూడా ఇన్బిల్ట్ ఉన్నాయి. అండ్ యూజింగ్ దిస్ పెగా మనం ఒక ప్రాజెక్ట్ కనుక డెవలప్మెంట్ చేస్తే సో దానిలో వర్షనింగ్ అనే కాన్సెప్ట్ కూడా వీ హ్యావ్ టు టేక్ కేర్. వర్షనింగ్ అంటే ఏంటి?
సో వర్షనింగ్ అంటే ఏంటి? సపోజ్ ఇప్పుడు ఒక ప్రాజెక్ట్లో మీరు జాయిన్ అయ్యారు, ఒక పెగా డెవలపర్ లాగా జాయిన్ అయ్యారు. సో ఏం చేస్తారు, మీ క్లయింట్ మీకు ఇచ్చే రిక్వైర్మెంట్స్, మీ బిజినెస్ అనలిస్ట్ మిమ్మల్ని స్క్రీన్ నెంబర్ 1 డిజైన్ చేయమన్నారు అనుకోండి. సో డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ఏదో ఒకటి డిజైన్ చేస్తారు. మీరు డిజైన్ చేసిన తర్వాత దాన్ని టెస్టింగ్ పంపించాలా, అవునా కదా? టెస్టింగ్ టీం వాళ్ళు టెస్ట్ చేయాలి. సో టెస్టింగ్ టీం వాళ్ళు ఏమైనా డిఫెక్ట్స్ ఐడెంటిఫై చేస్తే మళ్ళీ మనకు అది బౌన్స్ అవుతుంది, మనం అగైన్ ఫిక్స్ చేయాలి, అవునా కదా? సో డెవలప్మెంట్, తర్వాత టెస్టింగ్, తర్వాత యూఏటీ అంటారు, తర్వాత స్టేజింగ్ ఆర్ తర్వాత ప్రీ ప్రాడ్, ఇలా మల్టిపుల్ ఫేజెస్ ఉంటాయి. సో మనకి స్ప్రింట్ ప్లాన్ అనేది ఒక 2 hours డిస్కషన్ వస్తుంది, అప్పుడు ఇవన్నీ అర్థమవుతాయి, డోంట్ వరీ. సో వాట్ ఎవర్ ద వర్క్ వీఆర్ డూయింగ్ టుడే యాజ్ ఎ పెగా డెవలపర్, so one version of that has to be sent for testing team, and one version has to be sent for UAT team, and one version maybe for next phase, and one version maybe for next phase. అంటే అల్టిమేట్గా మనం ఈరోజు ఒక కంపెనీలో కూర్చొని చేసే వర్క్ అల్టిమేట్గా ఒక బ్యాంక్ ఎంప్లాయీ వాడి బ్యాంక్లో యూజ్ చేయాలి. ఏమవుతుంది ఇక్కడ, మనం డిజైన్ చేసేది వర్షన్స్ లాగా స్ప్లిట్ చేసి ఒక వర్షన్ వాళ్ళకి ఒక వర్షన్ వీళ్ళకి ఇలా చేస్తూ ఉంటారు. ఆ కాన్సెప్ట్ని వర్షనింగ్ అంటూ ఉంటాం. సో ఈ వర్షనింగ్కి జనరల్గా సపోజ్ ఇప్పుడు మనది పెగా కాదనుకుందాం, నార్మల్ వేలో కూడా సేమ్ సీక్వెన్స్ ఇలాగే ఉంటుంది. సో ఇఫ్ ఐ వాంటెడ్ టు గో విత్ వర్షనింగ్, ఏం చేస్తామంటే కొత్త సాఫ్ట్వేర్ లైసెన్స్ ఒకటి తీసుకోవాలి. సో మోస్ట్ యూస్ చేసేది టీఎఫ్ఎస్, టీమ్ ఫౌండేషన్ సర్వర్ లాగా ఉంటాయి. సో అదొక టూల్ లాగా తీసుకొని దాన్ని ఒక అడ్మిన్ని హైర్ చేసుకుంటాం. సో ఆ అడ్మిన్ ఏం చేస్తాడు, ఉన్న దాన్ని వర్షన్స్ లాగా క్రియేట్ చేస్తూ ఉంటాడు. బట్ పెగాలో వర్షనింగ్ కూడా ఇన్బిల్టే, మనం ఎక్స్ట్రాగా కొత్త లైసెన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో న్యూ డెవలపర్స్ని హైర్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో వర్షనింగ్ పార్ట్ కూడా కంప్లీట్లీ ఇన్బిల్ట్. అండ్ నెక్స్ట్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సమ్ కైండ్ ఆఫ్ డిప్లాయ్మెంట్. డిప్లాయ్మెంట్ అంటే ఏంటి, డిప్లాయింగ్ బిట్వీన్ సర్వర్స్. సో ఇప్పుడు యాజ్ ఎ పెగా డెవలపర్ నేను ఈరోజు మా ఆఫీస్లో కూర్చొని చేసే వర్క్ ఏమవ్వాలి, 1 year తర్వాత మేబీ సిటీ బ్యాంక్లో కూర్చుని బ్యాంక్ ఎంప్లాయీ యూస్ చేయాలి, అంతేనా? సో ఏం చేస్తామంటే మన డెవలప్మెంట్ సర్వర్లో ఉన్న డేటాని ఫస్ట్ టెస్టింగ్ సర్వర్లోకి డిప్లాయ్ చేస్తాం, తర్వాత యూఏటీ సర్వర్లోకి డిప్లాయ్ చేస్తాం, తర్వాత ప్రొడక్షన్ సర్వర్లోకి డిప్లాయ్ చేస్తాం. సో డిప్లాయ్మెంట్ మీనింగ్ మూవింగ్ కోడ్ ఫ్రమ్ వన్ సర్వర్ టు అనదర్ సర్వర్ లాగా అనుకోండి. సో దాన్ని డిప్లాయ్మెంట్ అంటాం. సో జనరల్గా ఏ ప్రాజెక్ట్లో అయినా డిప్లాయ్మెంట్ చేయాలి అంటే మీరు జాయిన్ అయ్యేది మేబీ .NET ప్రాజెక్ట్ అనుకోండి. సో అక్కడ యాజ్ ఎ డెవలపర్ చేసేది తర్వాత టెస్టింగ్ టీమ్కి వెళ్ళాలి కదా, అంటే బిట్వీన్ సర్వర్స్ డిప్లాయ్మెంట్ అనేది జరగాలి. సో జనరల్గా డిప్లాయ్మెంట్కి డెవాప్స్ టూల్స్ యూస్ చేస్తూ ఉంటారు. విన్నారా డెవాప్స్ అనేది? డెవాప్స్ అనే వర్డ్ వినే ఉంటారు కదా. సో డెవాప్స్ టూల్స్ యూస్ చేస్తూ ఉంటాం. అందులో హండ్రెడ్స్ ఆఫ్ టూల్స్ ఉంటాయి. మళ్ళీ ఒక కంపెనీ వాళ్ళు ఒక టూల్ యూస్ చేస్తారు, ఇంకో కంపెనీ వాళ్ళు ఇంకో టూల్స్ అలా యూస్ చేస్తూ ఉంటారు. బట్ ఇన్ పెగా డిప్లాయ్మెంట్ బిట్వీన్ డిఫరెంట్ సర్వర్స్ కూడా ఇన్బిల్టే ఉంది. అంటే మీకు ఎక్స్ట్రాగా ఎలాంటి డిప్లాయ్మెంట్ టూల్స్ కూడా అవసరం లేదు. బట్ కొంతమంది క్లయింట్స్ ఎక్స్టర్నల్ డిప్లాయ్మెంట్ టూల్స్ కూడా యూస్ చేస్తూ ఉంటారు, దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. ఓకే, సో ఫ్రమ్ ఏ క్లయింట్ ప్రాస్పెక్టివ్, సపోజ్ ఇప్పుడు మనం ఏబీసీ బ్యాంక్ స్టార్ట్ చేయాలని అనుకుంటే పెగాతో బిల్డ్ చేద్దామని అనుకుంటున్నాం అనుకోండి. సో ఇఫ్ వీఆర్ క్లయింట్స్ హియర్, ఫ్రమ్ క్లయింట్ ప్రాస్పెక్టివ్ పెగా తీసుకుంటే డెవలప్మెంట్ ఈజీ అయిపోయిందా మనకి. డెవలప్మెంట్లో ఫ్రంట్ ఎండ్ కోడ్ అవసరం లేదు, బ్యాక్ ఎండ్ కోడ్, డేటాబేస్ ఏమీ అవసరం లేదు, కోడింగ్ అవసరం లేదు. సో అప్లికేషన్స్ ఈజీగా డెవలప్ అవుతాయి. అండ్ ఆ అప్లికేషన్లో ఉన్న డేటాని రిపోర్టింగ్ కూడా ఇన్బిల్ట్ ఉందా, అండ్ మేబీ ఇంటిగ్రేషన్స్ పార్ట్ ఇన్బిల్ట్ ఉందా, వర్షనింగ్ ఉందా, డిప్లాయ్మెంట్ ఉందా. అంటే ఒక ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలంటే ఎండ్ టు ఎండ్ మొత్తం అంతా పెగాలో ఉన్నట్టేనా కదా. సో మీనింగ్ పెగా ఈజ్ ప్రొవైడింగ్ ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ టు ద కస్టమర్. ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ టు ద కస్టమర్ అంటే ఇప్పుడు మనం ఒక పెగా లైసెన్స్ తీసుకుంటే ఇంకేమీ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో దట్ ఈస్ లైక్ ఎండ్ టు ఎండ్ సొల్యూషన్. సపోజ్ ఇప్పుడు మనమే ఒక అప్లికేషన్ స్టార్ట్ చేద్దామని అనుకుందాం అనుకోండి, అది పెగాతో కాకుండా ట్రెడిషనల్ వేలో చేస్తే, పెగాతో వద్దు అనుకోండి నార్మల్గా చేయాల్సి వస్తాయి. సో ఫ్రంట్ ఎండ్ డెవలప్ చేయాలంటే దానికి డెవలపర్స్ కావాలా, ఫ్రంట్ ఎండ్ స్క్రీన్స్ కావాలంటే ఒక డెవలపర్స్ మేబీ ఒక 4 డెవలపర్స్ తీసుకోండి. అండ్ బ్యాక్ ఎండ్ జావా అనుకుంటే జావా డెవలపర్స్ కావాలా, మేబీ ఒక 4 జావా డెవలపర్స్ అనుకోండి. డేటాబేస్కి డెవలపర్స్ కావాలా, ఒక 2 అనుకోండి. తర్వాత యాజ్ ఎ టోల్డ్ రిపోర్టింగ్కి ఒక 2 కావాలనుకోండి. అండ్ మేబీ వర్షనింగ్కి ఒక 2 members అనుకోండి. అండ్ డిప్లాయ్మెంట్ రిలేటెడ్గా ఇంకొక 2 members అనుకోండి. టోటల్ మేబీ ఒక 15-member టీమ్ అవుతుందా, అవునా కదా, మేబీ ఒక 15-member టీమ్ అవుతుంది. అండ్ అందులో ఈ పర్సన్
ఓకే, యూఐ పర్సన్, ఈ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అన్నవాడు బ్యాక్ ఎండ్ ఏం జరుగుతుందో తెలియదు అతనికి, అండ్ రిపోర్టింగ్లో ఏం జరుగుతుందో తెలియదు, అవునా కదా? అంటే దిస్ 4 పర్సన్స్ ఓన్లీ ఫ్రంట్ ఎండే చేయగలుగుతారు, ఈ 4 పర్సన్స్ ఓన్లీ డేటాబేసే బ్యాక్ ఎండే చేయగలుగుతారు. సో ఇఫ్ ఐ వాంటెడ్ టు క్రియేట్ వన్ ప్రాజెక్ట్ ఇన్ ట్రెడిషనల్ వే, సో మనకి టోటల్గా ఒక 15 మెంబర్ టీమ్ కావాల్సి వస్తుంది. అండ్ మేబీ ఇఫ్ ఇట్ ఈస్ టేకింగ్ లైక్ 2 ఇయర్స్ టైం, 2 ఇయర్స్ టైం అనుకోండి. సో అప్పుడు క్లయింట్ అన్నవాడు ఏం చేయాలంటే ఈ 15 మెంబర్స్కి పే చేయాలా, అంతే కదా? 15 మెంబర్స్ డెవలప్మెంట్ చేస్తారంటే 15 మెంబర్స్కి పే చేయాలా లేదా? ఫర్ హౌ మెనీ డేస్? 2 ఇయర్స్. 2 ఇయర్స్ వరకు 15 మెంబర్స్కి పే చేయాలి. సో ప్రాజెక్ట్కి ఎంతో కాస్ట్ అవుతుంది, అవునా కదా? ఓవరాల్గా కాస్ట్ అవుతుంది, 2 ఇయర్స్ టైం పడుతుంది. అలా కాకుండా సేమ్ ప్రాజెక్ట్ మనం పెగాతో చేస్తే వీ నో వన్ పెగా డెవలపర్ కెన్ డూ ఫ్రంట్ ఎండ్ వర్క్, ఒక పెగా డెవలపర్ బ్యాక్ ఎండ్ వర్క్ కూడా చేయగలుగుతాడు కదా, మనకు కోడింగ్ రావాల్సిన అవసరం లేదు. సో అంటే ఇక్కడ యూఐ డెవలపర్ ఏదైతే చేస్తాడో మనం చేయొచ్చు అది, అండ్ ఇక్కడ జావా డెవలపర్ ఏదైతే చేస్తాడో అదే వర్క్ మనం ఇక్కడ ఆటోమేషన్ ఉందనుకుంటున్నాం దాంతో చేయొచ్చు. అండ్ డేటాబేస్ రిలేటెడ్గా అతను ఏం ఎంక్వైరీస్ ఎగ్జిక్యూట్ చేస్తాడు, ఎలా క్రియేట్ చేస్తాడు, అది మనం ఇక్కడ పెగాతోనే చేయొచ్చు అనుకున్నాము. సో డేటాబేస్ పార్ట్ చేయొచ్చు, రిపోర్టింగ్ మనకి ఇండివిజువల్గా ఎవరేం చేస్తారో తెలియకపోయినా వన్ పెగా డెవలపర్ కెన్ డూ ఆల్ యాక్షన్స్ అయినా కదా. సో అంతా ఇన్వాల్వ్మెంట్ అవుతుందా లేదా? సో అంటే ఈ 15 మెంబర్ టీం బదులు ఇక్కడ జస్ట్ ఒక 5 మెంబర్ టీం ఉంటే చాలు, జస్ట్ 5 మెంబర్ టీమ్, దీస్ 5 మెంబర్స్ కెన్ డూ ఎవ్రీ టాస్క్ కదా, 5 మెంబర్స్ చేయగలుగుతారు. అండ్ దట్టు ఇక్కడ ఏంటంటే మొత్తం జీరో నుంచే చేయాలి. సో ఒక ఈమెయిల్ సెండ్ చేయాలంటే యాజ్ ఐ షోడ్ యూ ఎంత కోడింగ్ ఉంటుంది, ఆ కోడింగ్ ఫస్ట్ నుంచి మీరు చేయాలంటే ఇక్కడ ఎంత టైం పడుతుంది, ఇక్కడ ఎంత టైం పడుతుంది, ఇక్కడ అసలు కోడింగ్ అవసరం లేదు. సో అంటే ఇక్కడ 2 ఇయర్స్ పట్టే టైంలో మేబీ ఒక 6 మంత్స్లో అయిపోవచ్చు. సో సేమ్ ప్రోడక్ట్ మనకి ఇలా చేస్తే 15 మెంబర్స్కి 2 ఇయర్స్ టైం పడుతుంది, అండ్ ఇక్కడ 5 మెంబర్స్కి జస్ట్ 6 మంత్సే అనుకుంటే ఫ్రమ్ క్లయింట్ ప్రాస్పెక్టివ్, సో ఇక్కడ 5 మెంబర్స్కి పే చేస్తే చాలు ఫర్ జస్ట్ 6 మంత్స్. జస్ట్ ఇమాజిన్ ఈ క్లయింట్కి ఎంత బడ్జెట్ సేవ్ అవుతుంది, 1/4 కాస్ట్లోనే అయిపోతుందా, అవునా కదా? సో ఇక్కడ 100 మిలియన్ అనుకుంటే ఇక్కడ జస్ట్ 1/4లో అయిపోతుంది. జస్ట్ ఇమాజిన్ ఎంత బడ్జెట్ సేవ్ అవుతుంది. అండ్ దట్టు రిసోర్సెస్ ఎంతమంది కట్ డౌన్ అయిపోయారు, అక్కడ 15 మెంబర్స్కి పే చేయాలి, 15 మెంబర్స్కి ఎక్స్ట్రా ఇన్సెంటివ్స్ కానీ, ఎక్స్ట్రా క్యాబ్ సర్వీసెస్ కానీ, ఎక్స్ట్రా అకామిడేషన్ కానీ, జస్ట్ ఇమాజిన్. బట్ ఇక్కడ జస్ట్ 5 మెంబర్స్ చాలా. సో ఎవ్రీ టైం క్లయింట్ ప్రాస్పెక్టివ్ ఏంటి, లెస్ టైంలో కంప్లీట్ అవ్వాలి, లెస్ బడ్జెట్లో ఉండాలి, అంతేనా? మీరు ఒక ఇల్లు కన్స్ట్రక్ట్ చేద్దామన్నా కూడా సో డైలీ వేజెస్ పెట్టుకుంటారా లేకపోతే కాంట్రాక్ట్ ఇచ్చేస్తారా? జనరల్లీ తక్కువ టైంలో కావాలి, బెస్ట్ క్వాలిటీ కావాలనేది కదా అందరూ అనుకునేది. సో ఇక్కడ కూడా క్లయింట్ ప్రాస్పెక్ట్తో చూస్తే వాళ్ళకి కావాల్సిన అప్లికేషన్స్ మొత్తం పెగాతో బిల్డ్ చేస్తే జస్ట్ ఇమాజిన్ కాస్ట్ వైజ్ కానీ, నెంబర్ ఆఫ్ రిసోర్సెస్ వైజ్ కానీ. సో దట్ ఈస్ ద రీజన్ ఆల్ ద క్లయింట్స్ టుడే, మీరు ఏ క్లయింట్స్ అని తీసుకోండి, సో అది బ్యాంకింగ్ క్లయింట్ అవ్వచ్చు, మేబీ ఇన్సూరెన్స్ క్లయింట్ అవ్వచ్చు, మేబీ రీటైల్ క్లయింట్ అవ్వచ్చు, ఇండియన్ గవర్నమెంట్ సిస్టమ్ కావచ్చు, మేబీ కైండ్ ఆఫ్ హెల్త్ కేర్ ప్రాజెక్ట్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆల్ ద క్లయింట్స్ టుడే ఆర్ చూసింగ్ పెగా ఫర్ దేర్ డెవలప్మెంట్. సో అంటే క్లయింట్స్ అందరూ ఇంట్రెస్టింగ్గా ఉన్నప్పుడు పెగా ప్రాజెక్ట్స్ కౌంట్ పెరుగుతుందా, పెగా ప్రాజెక్ట్స్ పెరిగితే పెగా డెవలపర్స్కి ఎంప్లాయ్మెంట్ పెరుగుతుందా? సో సిన్స్ క్లయింట్స్ ఆర్ బీయింగ్ అట్రాక్టెడ్ ఫర్ పెగా, ప్రాజెక్ట్స్ పెరుగుతున్నాయి, అండ్ ఇంటర్న్ డెవలప్మెంట్కి కూడా ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే, అండ్ దట్టు పెగా అనేది చిన్న టూల్ కాదు, చాలా కాస్ట్లీ, చాలా, అందుకనే చిన్న చిన్న క్లయింట్స్ ఎవరు యూస్ చేయలేరు. సో చిన్న చిన్న క్లయింట్స్, ఒక విజేత సూపర్ మార్కెట్ తీసుకోండి, అది మన ఇండియాలో ఫేమస్ అయ్యి ఉండొచ్చు, బట్ ఆ పర్టికులర్ ఇంటర్నల్ దానికి పెగా యూస్ చేయలేరు, ఎందుకంటే లైసెన్స్ చాలా కాస్ట్లీ ఉంటుంది. సో పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ క్లయింట్స్ ఉంటారు, ఇండియన్ ఆధార్ కార్డ్ సిస్టమ్ పెగా, ఐకియా పెగా, సో మేబీ ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ సిస్టమ్స్ మొత్తం పెగానే. ఓకే, సో బ్యాంక్ ఆఫ్ అమెరికా, జేపీఎంసీ, బ్యాంక్ ఆఫ్ ఇవన్నీ సో పెగాతోనే బిల్డ్ అవుతూ వస్తాయి. సో ఇన్ కంపారిజన్ విత్ శాలరీస్, ఓకే, పెగా ప్రాజెక్ట్స్ పెరుగుతున్నప్పుడు పెగా డెవలపర్స్కి కూడా డిమాండ్ పెరుగుతుంది కదా. ఇప్పుడు మీ ముందు మేబీ డిఫరెంట్ ఆపర్చునిటీస్ ఉంటే మీరు డిమాండ్ చేస్తారా? సో దట్ ఈస్ ద రీజన్ పెగా రిసోర్సెస్ ఆల్సో గెటింగ్ పెయిడ్ హై టుడే. సో వన్ పెగా డెవలపర్ ఈజ్ పెయిడ్ అరౌండ్ $80 per hour, $80 per hour. సో ఇమాజిన్ $80 per hour అంటే ఎంత హ్యూజ్ అనేది. సో పర్ డే 8 hours బిల్లింగ్ ఉంటుంది, 80 × 80, ఇది మీకు పర్ డే వచ్చే శాలరీ.
సో అది మీరు జస్ట్ కన్వర్ట్ చేసి చూసుకుంటే ఆ ఫిగర్ మీరు ఇమాజిన్ కూడా చేయలేరు, అంత హ్యూజ్ ఉంటుంది. బట్ ఈ శాలరీ అనేది ఆన్షోర్. సపోజ్ ఇప్పుడు మీరు సిటిఎస్ లాంటి కంపెనీలో జాయిన్ అయితే హైదరాబాద్లో, సో మీకు సిటీ అనేది క్లయింట్ అయింది అనుకోండి, సిటీ యూఎస్ఏ కదా. సో మీరు ఇక్కడ జాయిన్ అయ్యారు హైదరాబాద్లో, అంటే ఇది ఆఫ్ షోర్ లొకేషన్. సో మీరు ఇక్కడ జాయిన్ అయితే మీకు $40 రాదు, సారీ $80 రాదు, $40 per hour ఇస్తాడు. మీ క్లయింట్ అన్నవాడు మీ కంపెనీకి $40 ఇస్తారు. అదే మీరు డైరెక్ట్గా క్లయింట్ లొకేషన్కే వెళ్తే, యూఎస్కి వెళ్తే మీకు అక్కడ $80 ఇస్తారు. బట్ $80 per hour అయినా $40 per hour అయినా మన పాకెట్లోకి రాదు. ఏమవుతుంది? సో దిస్ క్లయింట్ ఈజ్ పేయింగ్ యువర్ కంపెనీ. సో మీ నేమ్తో బిల్ జనరేట్ అవుతుంది ఫర్ యువర్ కంపెనీ. సో ఈ కంపెనీ వాళ్ళకి $40 per hour ఆర్ $80 per hour ఆన్ యువర్ నేమ్ వస్తుంది, అవునా, ఆన్ యువర్ నేమ్ వస్తుంది. బట్ అందులో మనకి ప్యాకేజెస్ ఎంత ఉంటాయి? 5 lakhs, 10 lakhs, 15 lakhs ఇలా ఉంటాయి. సో అంటే వాళ్ళకి వచ్చేదానిలో జస్ట్ ఒక 10 or 15% మనకి పే చేస్తారు, అవునా కదా. జస్ట్ ఇమాజిన్, పెగా డెవలపర్కి ఎంత డిమాండ్ ఉంది, బట్ మనం ఇనీషియల్గా ఒక స్టెప్ ఇన్ అవ్వాలి కాబట్టి మనకి ఇనీషియల్గా ఎంత లో ప్యాకేజ్ ఉంటుందో మీకు అర్థమైంది. అండ్ దట్ టు 10 lakhs, 15 lakhs అనేది తక్కువేం కాదు, బట్ ఇన్ కంపారిజన్ విత్ వాట్ యూ యాక్చువల్లీ గెట్ అది తక్కువే, అవునా. సో అందుకని ఎవ్రీ పెగా డెవలపర్ మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఆర్ డ్యూటీ ఏంటంటే, సో అండ్ సో కంపెనీలోకి జాయిన్ అయిపోవాలి. అది చిన్న కంపెనీ అయినా పెద్ద కంపెనీ అయినా, నైట్ షిఫ్ట్స్ అయినా డే షిఫ్ట్స్ అయినా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదో ఒక పెగా పొజిషన్లో మీరు మూవ్ అవ్వాలి. సో తర్వాత అక్కడ ఒక 1 year 2 years చేసి అప్పుడు స్విచ్ అవ్వటం. ఫైనల్గా మీ డ్రీమ్ ఏమవ్వాలంటే క్లయింట్ లొకేషన్కి వెళ్ళిపోవాలి, డైరెక్ట్ క్లయింట్ కింద వర్క్ చేస్తూ ఉండాలి. ఇన్ బిట్వీన్ కన్సల్టెన్సీస్, టీసీఎస్, సిటీఎస్, ఇవన్నీ కన్సల్టెన్సీ కంపెనీస్. ఓకే, సో మీరు ఈ కన్సల్టెన్సీ కాకుండా డైరెక్ట్గా క్లయింట్ లొకేషన్కి మూవ్ అయితే ఈ ప్యాకేజ్ మొత్తం మీకే వస్తుంది. బట్ అది అంత ఈజీ కాదు. సో ఇట్ విల్ టేక్ లాంగ్ టైమ్ ఫర్ యూ. ఓకే, ఫైన్. అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ, పెగాని ఈరోజు మనం చూస్ చేసుకునేది ఆర్ క్లయింట్స్ చూస్ చేసేది ఏంటంటే పెగా కోసం చాలా లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్ ఉంటుందని. సో పెగా ఏ ప్రాజెక్ట్ అయినా మినిమం 10-15 years ఉంటుంది మినిమం. సో ఎప్పటి నుంచో పెగా రన్ అవుతుంది, ఆల్రెడీ ఆ క్లయింట్స్ ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా. సో దానిలో రిక్వైర్మెంట్స్ ఉంటూనే ఉంటాయి, అండ్ ఇప్పుడు కొత్తగా పెగా ప్రాజెక్ట్స్లో కూడా రిక్వైర్మెంట్స్ ఉంటూనే ఉంటాయి. సో ఈరోజు మనం పెగా మీద స్ట్రాంగ్గా నేర్చుకుంటే మినిమం నెక్స్ట్ 10-15 years వరకు మీకు సర్వైవల్ దొరుకుతుంది. మేబీ ఈవెన్ ఆఫ్టర్ దాట్, ఓకే, ఈవెన్ ఆఫ్టర్ దాట్ పెగాతో బిల్డ్ అయిన ప్రాజెక్ట్స్ మెయింటెనెన్స్ కావాలి. ఏమైనా ఇష్యూస్ వస్తే ఎవరు ఫిక్స్ చేయాలి? పెగా తెలిసిన వాళ్ళే కదా. సో మెయింటెనెన్స్ కావాలి, దాన్ని పెగా ప్రొడక్షన్ సపోర్ట్ టీమ్ లాగా అంటూ ఉంటాము. సో డెవలప్మెంట్ ఉన్నంత వరకు మీరు సర్వే అవుతారు, తర్వాత ప్రొడక్షన్ సపోర్ట్ టీంలోనే జాయిన్ అవ్వచ్చు. సో వాట్ ఎవర్, దీనికి లైఫ్ మాత్రం చాలా ఎక్కువే ఉంటూ ఉంటుంది. ఓకే, ఫైన్. అండ్ కమింగ్ టు ద కాంపిటేటర్స్, యాజ్ ఐ టోల్డ్ యూ, పెగా ఈజ్ వన్ థింగ్ అండర్ బీపీఎం సెక్టర్. బీపీఎంలో చాలా ఉన్నాయి. సో ఏపీఎన్, టిప్కో, ఇవి చాలా అందరూ వినే ఉంటారు. అండ్ ఇలా చాలా బీపీఎం టూల్స్ కూడా ఉంటాయి. అవుట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్, యాజ్ ఐ టోల్డ్ యూ, దెర్ ఈజ్ నో ఈక్వల్ కాంపిటేటర్ ఫర్ పెగా. సో పెగాలో ఆల్మోస్ట్ లైక్ 90 or 95% ఆటోమేట్ అయిపోయింది. సో అదర్ టూల్స్లో అంత ఆటోమేషన్ అవ్వలేదు, 60-70% మ్యాక్సిమం ఆటోమేట్ అయింది, ఆన్ విచ్ ఎక్స్ట్రా కోడింగ్ రాసుకోవాల్సి వస్తుంది. బట్ పెగాలో మీకు అసలు కోడింగ్ అసలు అవసరం లేదు, మోస్ట్లీ ఆటోమేట్ అయిపోయింది. సో దెర్ ఈస్ నో ఈక్వల్ కాంపిటేటర్ ఫర్ పెగా. ఓకే, అండ్ మీరు పెగా మొత్తం నేర్చుకున్న తర్వాత ఒక 2 years 3 years ఎక్స్పీరియన్స్ లాగా చూపించుకుందాం అనుకుంటారు, అవునా. ఈ కోర్స్ తర్వాత మీకు ఒక 3 years ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటే ప్యాకేజెస్ ఎక్కువ వస్తాయి, ఈ థాట్లో ఉంటుంటారు. సో మేబీ మీరు సమ్ కైండ్ ఆఫ్ రెజ్యూమే తీసుకుని వెళ్దారనుకోండి ఇంటర్వ్యూయర్కి, అక్కడ మీరు 3 years లాగా చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇంటర్వ్యూయర్ వాట్ ఈస్ ద ప్రూఫ్ అని చెక్ చేయాలంటే, సో సర్టిఫికేషన్సే, అవునా. సో పెగాని మీరు నేర్చుకున్నారా లేదా అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ సర్టిఫికేషన్సే తెలుస్తుంది. సో సర్టిఫికేషన్, దిస్ ఈజ్ లైక్ బిగినర్ లెవెల్, దాన్ని పెగా సిఎస్ఏ అంటారు, సర్టిఫైడ్ సిస్టమ్ ఆర్కిటెక్ట్ అంటారు, ఓకేనా. సో దిస్ ఈజ్ లైక్ బిగినర్ లెవెల్. బిగినర్ లెవెల్ అన్నప్పుడు జనరల్గా మీరు ఇఫ్ యూ వాంటెడ్ టు షోకేస్ యువర్ ఎక్స్పీరియన్స్ మేబీ 0 to 2 years, సో మీరు 0 లాగా ఆర్ 1 year లాగా, పెగలు నాకు 2 years లాగా చూపించుకోవాలనుకుంటే దిస్ సర్టిఫికేషన్ ఇస్ ఇనఫ్ ఫర్ యూ. సో అలా కాకుండా మీరు బాగా నేర్చుకొని ఒక 3 years ఆర్ 4 years లాగా ప్రాజెక్ట్ చేసుకోవాలని అనుకుంటే దెన్ సెకండ్ సర్టిఫికేషన్ కూడా ఇంపార్టెంట్. సో దాన్ని సిడబ్ల్యూఎస్ఏ అంటారు, పెగా సిడబ్ల్యూఎస్ఏ అంటారు. సో జనరల్గా 2 to 5 years మధ్యలో ఇది రిక్వైర్డ్ అనమాట, 2+ నుంచి 5 దాకా అడుగుతారు.
అండ్ ఇంకా అడ్వాన్స్డ్ లెవెల్ ఉంటుంది, దట్ ఈస్ ఎల్ఎస్సి, లీడ్ సిస్టమ్ ఆర్కిటెక్ట్ అంటారు. సో ఈ పర్టికులర్ లీడ్ సిస్టమ్ ఆర్కిటెక్ట్ మోర్ దాన్ 6 years or 7 years చూపించుకుందాం అనుకుంటే దిస్ దే విల్ బి ఎక్స్పెక్టింగ్. అండ్ ఈ థర్డ్ సర్టిఫికేషన్ అనేది 200% మీరు చేయకూడదు. ఓకే, సో ఆ ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఒక లీడ్ లాగా వెళ్దాం అనుకునేది అంత ఈజీ కాదు. అండ్ మేబీ మీలో చాలామంది వేరే స్ట్రీమ్లో మాస్టర్ అయి ఉండొచ్చు, ఒక 15 years నుంచి .NETలోనో ఆర్ జావాలోనో సో ఎస్ఎంఏ అయి ఉండొచ్చు. సో మీ వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉండొచ్చు అంటే, మేబీ ఉన్న దానిలో ఈ ఉన్న 15 years ఎక్స్పీరియన్స్లో ఒక 7 years పైగా చూపించుకుంటాను, సో నేను మేనేజ్ చేసుకోగలుగుతాను అనుకున్న వాళ్ళైతే ఇది చేయాలి. బట్ దిస్ ఈజ్ నాట్ దట్ ఈజీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మేనేజింగ్. అంత ఈజీగా మేనేజ్ చేయలేరు, సర్వైవల్ అవ్వలేరు. లీడ్ క్లయింట్స్ నుంచి చాలా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతాయి. సో 99% మీ లెవెల్కి ఇది అవసరం లేదు. అండ్ ఇఫ్ యు ఆర్ లైక్ మాస్టర్ ఆర్ ఎస్ఎంఈ ఇన్ అదర్ టెక్నాలజీస్, ప్లీజ్ కాల్ మీ పర్సనల్లీ, ఐ కెన్ గైడ్ యూ సెపరేట్లీ. సో ఫస్ట్ సర్టిఫికేషన్, సెకండ్ది మోర్ ఆర్ లెస్ మ్యాండేటరీ. అండ్ దట్ టు ఈచ్ సర్టిఫికేషన్కి ఇండివిజువల్గా కాస్ట్ సెపరేట్ ఉంటుంది. మీరు డైరెక్ట్గా పెగా వెబ్సైట్లో నుంచి సర్టిఫికేషన్ పే చేసుకోవాల్సి వస్తుంది జనరల్లీ. సో ఎవ్రీ సర్టిఫికేషన్ కాస్ట్స్ అరౌండ్ $206 ఫ్రమ్ ఇండియా. ఓకే, జిఎస్టీ కూడా ఉంటుంది దీనికి. $206 దాకా పడుతుంది, అరౌండ్ క్లోజ్ టు 16,000 ఆర్ 15,500 వరకు కాస్ట్ అవుతుంది అరౌండ్ ఈచ్ వన్. ఓకే, అండ్ ఈ సర్టిఫికేషన్స్ కూడా మీరు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ చేసేసుకోవాలి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇన్ ద సెన్స్, మేబీ మీరు కోర్స్లో జాయిన్ అయిన 1 week or 10 days కన్నట్టు ప్లాన్ చేసుకోవాలి. యాక్చువల్లీ దట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ యూ, బట్ దేర్ ఆర్ సమ్ మీన్స్ ఐ కెన్ గైడ్ యూ సెపరేట్లీ. ఓకే, సో సర్టిఫికేషన్ డేట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇంటర్వ్యూవర్స్ అడుగుతారు, మీరు 3 years ఎక్స్పీరియన్స్ అని చెప్పినప్పుడు వై యువర్ సర్టిఫికేషన్ డేట్ ఈస్ లైక్ ఎస్టర్డే షోయింగ్ అప్ ఆర్ లాస్ట్ వీక్ ఎందుకు ఉంది, ఇలా అడిగినప్పుడు మీరు ఆన్సర్ చేయలేరు. దానికి ఫేక్ అని ఈజీగా అర్థమవుతుంది, ఆన్సర్ చేయలేరు. సో అలాంటప్పుడు ఏం చేయాల్సి వస్తుంది అనే దానికి, సో దట్ యూ షుడ్ కాల్ మీ పర్సనల్. ఇఫ్ ఎనీ వన్ వాంట్ గైడెన్స్ ఆన్ దట్, యూ షుడ్ కాల్ మీ పర్సనల్లీ. దిస్ ఈస్ నాట్ అ ఫారం టు డిస్కస్ దట్. ఫైన్. సో సర్టిఫికేషన్స్ కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ప్లాన్ చేసుకునేటట్టు ఉంటే, అకార్డింగ్ టు దట్ మీకు మీ లెవెల్ ఆఫ్ ఎక్స్పర్టైజ్, మీరు పెగాల ఏ లెవెల్లో ఉన్నారనేది ఒక ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది. అలాంగ్ విత్ దీస్ 3 level ఆఫ్ సర్టిఫికేషన్స్, అదర్ కైండ్ ఆఫ్ సర్టిఫికేషన్స్ కూడా ఉంటాయి. సో అది పెగా బిఏ, ఓకే, పెగా రోబోటిక్స్, సో పెగా యూఐ స్పెషలిస్ట్, సో పెగా డెసిషన్ మేకింగ్, ఇలా అదర్ లెవెల్ ఆఫ్ పెగా సర్టిఫికేషన్స్ కూడా ఉంటాయి. సో ఇప్పుడు మీరు పెగా బిఏ కింద వెళ్దామని అనుకుంటే, సో పెగా సిఎస్సి అనేది మ్యాండేటరీ, అలాంగ్ విత్ దిస్ ఇది ఎక్స్ట్రా అనమాట. అంటే దీస్ ఆర్ లైక్ ఎక్స్ట్రా యాడ్ ఆన్స్. ఈ 3 అనేది మాత్రం ప్రైమరీ లెవెల్ ఆఫ్ సర్టిఫికేషన్స్. ఓకే, మీరు పెగాలో ఏ లెవెల్లో ఉన్నారనేది ఈ సర్టిఫికేషన్సే డిసైడ్ అవుతాయి. అలాంగ్ విత్ దట్ మీరు ఎక్స్ట్రాగా బిఏ కావాలంటే బిఏ సర్టిఫికేషన్ చేసుకోవాలి, డెసిషన్ మేకింగ్ అయితే అది చేసుకోవాలి ఎక్స్ట్రాగా. బట్ ఈ 3 మాత్రం, 3 కూడా అవసరం లేదు, మీకు ఈ 2 మాత్రం ఇంపార్టెంట్. ఓకే, ఫైన్. సో వీఆర్ వెరీ క్లియర్లీ అండర్స్టాండింగ్ టుడే లైక్ వాట్ ఈజ్ పెగా. అసలు పెగా అంటే ఏంటి, ఒక బేసిక్ ఐడియా వచ్చింది అందరికీ. పెగాతో ఏం చేస్తామనేది క్లియర్గా అర్థమైందా? పెగా అనేది ఒక నాన్ కోడింగ్, కోడింగ్ ఏమి ఉండదు, నాన్ కోడింగ్తో ఒక ఎండ్ టు ఎండ్ డిజైన్ మొత్తం చేస్తాం. సో వేరే అదర్ టెక్నాలజీస్తో చేయాలంటే మీరు లాట్ ఆఫ్ కోడింగ్ చేసుకోవాలి. సో వేరే విత్ పెగా దేర్ విల్ నాట్ బి ఎనీ కైండ్ ఆఫ్ కోడింగ్. ఇట్ ఈస్ గన్. సో దేర్ విల్ నాట్ బి ఎనీ కైండ్ ఆఫ్ కోడింగ్, అండ్ వితౌట్ విచ్ మనం అప్లికేషన్స్ డెవలప్ చేస్తాం అనుకున్నాం. అగైన్ ఇంటర్నల్ అప్లికేషన్స్ అనుకుంటున్నాము. అండ్ అందులో ఏమేమి లెవెల్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి, వర్షనింగ్ కానీ ఇంటిగ్రేషన్స్ కానీ ఇవన్నీ అనుకుంటున్నాము. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సర్టిఫికేషన్స్ ఇవన్నీ. ఓకే, సో ఎవ్రీ వన్ ఆఫ్ యూ హూ ఆర్ హ్యాస్ జాయిన్డ్ డెమో టుడే, ఓకే, సో దిస్ ఈజ్ మై నెంబర్. ఓకే, దిస్ ఈజ్ మై నెంబర్. వాట్సాప్ ఉంటుంది, నార్మల్ నెంబర్ కూడా ఉంటుంది. సో ఎవ్రీ వన్ ఆఫ్ యూ ప్లీజ్ టేక్ ఏ స్క్రీన్ షాట్ ఆర్ మేక్ ఏ నోట్. సో మీరు దీనికి ఒక్కసారి మెసేజ్ పెడితే, ఐ జాయిన్డ్ టుడే డెమో ప్లీజ్ సెండ్ రికార్డింగ్ అని మీరు ఒక్కసారి ఎవరైతే మెసేజ్ పెడతారో వాళ్ళందరికీ మీకు ఈరోజు రికార్డింగ్ వచ్చేస్తుంది. అండ్ ఈరోజు రిలేటెడ్గా డాక్యుమెంట్ వైజ్ కూడా మోస్ట్లీ మీకు ఇవి వస్తుంది. సో ఈ రికార్డింగ్ మొత్తం ఎవరైతే కావాలనుకుంటున్నారో ఎవ్రీ వన్ ఆఫ్ యూ, సో హూ ఆర్ హాస్ అటెండెడ్ డెమో, ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా, సో మీరు ఒక్కసారి నాకు ఈ మెసేజ్ పెడితే, ఇమీడియట్గా ఒకసారి మెసేజ్ పెడితే మీకు రికార్డింగ్ వస్తుంది. అండ్ టుమారో ఆల్సో ఎవ్రీ వన్ ఆఫ్ యూ ప్లీజ్ జాయిన్ విత్ ద సేమ్ లింక్. ఎవరైతే ఈరోజు మెసేజ్ పెడతారో వాళ్ళకి, సో అగైన్ కైండ్ ఆఫ్ రికార్డింగ్తో పాటు ఒక లింక్ చేంజ్ అయినా అవ్వదు, 3 days చేంజ్ అవ్వదు, ఒక లింక్ చేంజ్ అయినా అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఈ బ్యాచ్ రిలేటెడ్ అప్డేట్స్ అన్నీ వాళ్ళకే షేర్ అవుతూ ఉంటాయి. జస్ట్ డోంట్ ఫర్గెట్ టు మెసేజ్ మీ ఆన్ దిస్ నెంబర్, ఓకేనా? సో డోంట్ ఫర్గెట్ టు మెసేజ్ మీ ఆన్ దిస్ నెంబర్, మీకు రికార్డింగ్ వస్తుంది.
And tomorrow also please everyone join with the same link, and offline అయితే మాత్రం మీరు ఇన్ టైం రావాలి, మిస్ అవుతారు పాయింట్స్ అన్ని. అండ్ టుడే వీఆర్ అండర్స్టాండింగ్ వాట్ ఈస్ పెగా అంతే. టుమారో ఐ విల్ షో యూ వాట్ ఈస్ ద ప్రాజెక్ట్. సో మన డిస్కషన్లో మన కోర్సులో 3 ప్రాజెక్ట్స్ చేయిస్తాం. సో 3 ప్రాజెక్ట్స్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇన్సూరెన్స్ ప్రాజెక్ట్. టుమారో ఐల్ ఎక్స్ప్లెయిన్ యూ వాట్ విల్ బి ద ఒరిజినల్ ఇన్సూరెన్స్ ప్రాజెక్ట్. సపోజ్ ఇప్పుడు మీరు సో అండ్ సో ఎల్ఐసి ఆఫీస్లో ఒక ప్రాజెక్ట్, ఒక అప్లికేషన్ ఉంటుంది కదా ఏదైనా. సో ఆ ఇన్సూరెన్స్ ప్రాజెక్ట్ పెగాతో ఎలా బిల్డ్ చేస్తాము, అందులో ఫ్రంట్ ఎండ్ ఎలా ఉంటుంది, బ్యాక్ ఎండ్ ఎలా ఉంటుంది, డేటాబేస్ ఎలా ఉంటుంది, రిపోర్టింగ్ ఎలా ఉంటుంది, సో ఇంటిగ్రేషన్స్ ఎలా ఉంటాయి, ఎండ్ టు ఎండ్ మీకు అప్లికేషన్ పెగాతో బిల్డ్ అయింది ఎంత కలర్ఫుల్గా ఉంటుంది రేపు మీకు చూపిస్తాను. సో ఎండ్ ఆఫ్ అవర్ కోర్స్ మీరు ఆ ప్రాజెక్ట్ చేసే సిచ్యువేషన్ అంటే మీకు ఒక ఎక్స్పెక్టేషన్ సెట్ అవుతుంది పెగాతో ఎలాంటి ప్రాజెక్ట్స్ ఉంటాయి అనేది. సో నెక్స్ట్ డే ఐల్ షో యూ సంథింగ్ లైక్ హెల్త్ కేర్ ప్రాజెక్ట్, అండ్ థర్డ్ థింగ్ విల్ బి బ్యాంకింగ్. సో 3 ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటాం. టుమారో ఐల్ షో యూ దిస్ ప్రాజెక్ట్. ఓకే, డోంట్ ఫర్గెట్ టు మెసేజ్ మీ ఆన్ దిస్ నెంబర్. ఓకే, ఎనీ డౌట్స్ ఎనీవన్? ఆన్లైన్ ఆఫ్లైన్ క్లియర్ అందరూ? ఎనీ డౌట్స్ ఉన్నాయి? Okay, so if you wanted to talk to me anything personal, it might be like career guidance, or it might be related to gap or whatever. మీరు ఏమైనా పర్సనల్గా డిస్కస్ చేద్దాం అనుకుంటే యూ కెన్ ఫీల్ ఫ్రీ టు కాల్ మీ ఆన్ దిస్ నెంబర్, అండ్ ఐ విల్ బి అవైలబుల్ టిల్ 5 PM. ఓకే, సో జనరల్గా 10 AM టు 5 PM వరకు నేను అవైలబుల్గా ఉంటాను ఈ నెంబర్ మీద. సో మీరు నాకు కాల్ చేయొచ్చు, ఇంకా స్టిల్ తర్వాత కూడా కాల్ చేయొచ్చు, బట్ అదర్ పీపుల్ మైట్ బి అటెండింగ్. Okay, so if you wanted to talk to me personally, feel free to call me on this number. I can talk to you. It might be like career guidance or technical or installation, whatever it is. Feel free to call. Silly doubts and kuda not a problem. Okay, hope everyone is clear online. Okay, so ఎవరైతే మెసేజ్ చేస్తారో వాళ్ళకి రికార్డింగ్స్ వస్తాయి, అండ్ టుమారో వాళ్ళకి కైండ్ ఆఫ్ రిమైనింగ్ థింగ్స్ కూడా వస్తూ ఉంటాయి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు మెసేజ్. ఓకే, everyone is clear. Shall we wind up? From tomorrow ఇంత టైం పట్టదు. ఓకే, సో జస్ట్ కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేసాం కాబట్టి ఇంత టైం పట్టదు. 10:15 కల్లా క్లోజ్ అయిపోతుంది. సో 9 to 10:15 ఎగ్జాక్ట్ టైం. ఓకే, షూర్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్.